చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా మరి నాతో ఏకీభవించండి. కనికర సంపన్నుడైన మా ప్రియ ఉన్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం. నీ లేఖనాల్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన ఈ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. ఈ లేఖనాన్ని బట్టి మాట్లాడడానికై దీనుడను బలహీనుడను ప్రభా నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, క్షమించి ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. మా ప్రియులు పలు స్థలాల నుంచి ఎంతో ఆశతో ప్రయాసతో వచ్చారు. వారి విలువైన సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండాలాగున మీరే కనిపించండి, వినిపించండి. నన్ను మీ సిలువ చాటును దాచిపెట్టండి. చచ్చబడిన వారి కొద్ది సమయం తమ హృదయాలు చెవులు ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయపడండి. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని ఈ మందిరాన్ని విద్యుత్ ఈ మైక్ సెట్ సౌండ్ సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆయన ముఖ్యంగా మాకు పూర్తిగా పొడి వాతావరణాన్ని అనుగ్రహించండి నాయన. ఆరాధన అయిపోయి మా ప్రియులు తమ తమ గృహాలకు చేరు వరకు నాయన వర్షం ఎవరిని ఇబ్బంది పెట్టకుండానట్లు సహాయపడమని ఈ పరిస్థితి మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడునైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా కరోనా మన దేశంలో కూడా స్పీడప్ అయింది. నిన్నటి దినాన దగ్గర 19,000 కేసులు వచ్చినాయి. ప్రజెంట్ దేశంలో 104,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన దేశంలో ఇప్పుడు 104,000 మంది చికిత్స పొందుతున్నారు ఈ కరోనా వల్ల పడి. 2,000 కేసులు ఉండేవి, అలాంటిది ఇప్పుడు 104,000 అయిపోయింది. అంటే ఊపు అందుకుంది, స్పీడ్ అందుకుంది. కాబట్టి వాళ్ళు అన్నట్టుగానే ఆగస్టు కల్లా 4th వేవ్ ఊపు అందుకుంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆగస్టు కల్లా అందుకుంటుందని. ఇదిగో జూలైలో మొదలెట్టింది పరుగు. ఈ పరుగు ఇంకా మారతానే అయిపోద్ది ఆగస్టు కూడా. కాబట్టి ఎవరి మట్టుకళ్ళు జాగ్రత్తగా ఉండండి. కార్యక్రమాలు ఆషాఢం వెళ్ళిపోగానే మొదలవుతాయి. కాబట్టి గుంపులుగా మనం ఉండే పరిస్థితులు వస్తాయి. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఇదేమి గురువారం నెలాఖరు మీటింగ్లో ఇదేమి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇదేమి ఏంటి? ఇదేమి అంటే మన్నా అనుకున్నారంట హెబ్రీయులు అందరూ బయటకు వచ్చి. పాలెం వెలుపలకు కురిసింది అది. ఆ ఇళ్లలో నుంచి కప్పుకు బయటకు వచ్చి చూసేసరికి ఎక్కడ చూసినా తెల్లటి ధాన్యం కనపడుతుందంట, చిన్న తెల్లటి ధాన్యం కనపడుతుంట. అందుకుముందు ఎప్పుడు ధాన్యం వాళ్ళు చూడలేదు. అది ప్రతివారు కూడా హెబ్రీ భాషలో మన్నా అంటే ఇదేమిటి అని అర్థం అంట. అందుకని ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మన్నా అయిపోయింది. అదే మన్నా, అతని పేరు అయిపోయింది. ఏమిటి ఈ మన్నా? ఎక్కడిది ఈ మన్నా? ఎలా వచ్చింది ఈ మన్నా అనేది మరి ఈ 16వ అధ్యాయంలోనే మనకి స్పష్టంగా కనబడుతుంది. మరి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విమోచించి వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత వారి నిమిత్తం ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు దేవుడు. దాటి బయటికి రావడంతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 11వ అద్భుతాన్ని చేశాడు దేవుడు. అలాగే ఇన్ని సంవత్సరాల పాటు వారిని పీడించుకు తిన్నటువంటి ఆ ఐగుప్తు సైన్యం వారందరినీ కూడా అదే ఎర్ర సముద్రంలో కలిపేసి మరొక అద్భుతం వారి పట్ల జరిగించి సంతృప్తి పరిచాడు.
ఆ తర్వాత యువతలు రావడంతో మాకు నీళ్ళు అంటే ఏడిచారు, మాకు తాగడానికి నీళ్ళు లేవని బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. అది మరొక అద్భుతంగా మనం అలా చేసుకుంటూ వచ్చాడు. 13 వాళ్ళు కళ్ళెదురుగుండా జరిగాయి. అయినా సరే వాళ్ళల్లో కృతజ్ఞత లేదు. చాలా కఠినాత్ములు, కఠినమైన హృదయం కలిగినటువంటి వారు, మామూలు మొండోళ్ళు అనమాట. ఇలా మొండోళ్ళు నిజంగా. మరి ఐగుప్తులో వారందరూ వారిని బాధించడం ద్వారా మళ్ళీ బండబారిపోరు ఏమో కదా. 350 సంవత్సరాల పాటు ఐగుప్తీయులు వీరిని బహుగా బాధించారు, అవమానించారు, హింసించారు, చంపేశారు. ఇదంతా ఎదుర్కొని వాళ్ళు కూడా ఆఖరికి మొరటోళ్ళ కింద, మూర్ఖుల కింద మారిపోయారు ఏమో. ఇన్ని అద్భుతాలు వీళ్ళు చూసిన తర్వాత కూడా ఆహారం లేదు, మాకు ఆహారం లేదు అనే ఒక్క కారణంతో సామూహికంగా సానగడం మొదలెట్టారు. కళ్ళెదురుగుండా ఎవరు కనపడుతున్నారు? మోషే, అహరోన్లు కనపడుతున్నారు. యావత్ సమాజం వారి మీద పడుతుంది. మమ్మల్ని చంపేయడానికే ఐగుప్తు నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారా మీరు? మేము ఐగుప్తులు కుండల దగ్గర కూర్చుని చక్కగా వండుకుని తృప్తిగా మేము తిన్నప్పుడు యెహోవా మమ్మల్ని ఎందుకు చంపేయలేదు? ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఆహారం లేకుండా మమ్మల్ని పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా అంటూ చాలా దారుణంగా తిరగబడ్డారు, గోణిగారు, శనిగారు. బహుశా అహరోనులు చెప్పారు, మేమే పాత్రపు వారము, మేమేంటి అసలు, మాకేముంది ఇక్కడ, అంతా దేవుడు చెప్పినట్టు మేము చేసామే తప్ప మా సొంతం అంటూ ఇందులో ఏం లేదు కదా, ఎందుకు మా మీద సణుగుతారు? మేము మీకు ఏమి ఇవ్వగలము సణిగితే, గొణిగితే? వద్దు అని చెప్పిన వెనక్కుండా శనిగారు. దేవుడు వినేశాడు. మోషేతో అన్నాడు, వారి సనుగులు గొనుగులు నేను విన్నాను, వాళ్ళు ఖచ్చితంగా రేపు ఈ పాటికి భోజనం చేస్తారు, మాంసం కూడా తింటారు, వాళ్ళందరినీ సమావేశపరచు అని చెప్పాడు. మోషే వారందరినీ కూడా సమావేశపరిచారు. సమావేశపరిచిన తర్వాత ఏం చెప్పన్నాడు? మీ సనుగులు గొనుగులు దేవుడు విన్నాడు అని చెప్పు అన్నాడు. అది 9వ వచనంలో మనకి అది కనపడుతుంది. విన్నానని చెప్పు, సర్వ సమాజంతో చెప్పు అంటే చెప్పారు వాళ్ళు. వీళ్ళు అరణ్యం వైపు చూడగానే మేఘంలో దేవుని మహిమ కనబడింది. అందులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలం, నీవు ఇలా చెప్పాళ్ళకి, సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పు. అంటే సాయంకాలానికి పూరేడులు, చిన్న చిన్న పక్షులు, పూరేడులు చుట్టూ కదా పాళయాన్ని కప్పేసేయంట. ఎంతగా కప్పేసేయో సంఖ్యాకాండంలో వివరణ ఉంటుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31, 32 వచనాలు. యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ పక్కను ఆ ప్రక్కను దీన ప్రయాణం అంటే ఒకరోజు బయలుదేరి ఎంత దూరం నడవగలుగుతాడు మనిషి? అంత దూరం వరకు భూమి మీద 2 మూరలు లేకుండా, 2 మూరలంట అంటే గజం, 3 అడుగుల లోతు, 3 అడుగుల లోతున ఒక మనిషి ఒకరోజు నడిచి ఎంత దూరం ప్రయాణం చేస్తాడో అంత ఏరియా పూరేళ్ళేనంట.
అన్ని పిట్టలే 3 అడుగుల లోతులు పడ్డాయంట. అక్కడ చూడండి ఎంత విస్తారం. ఎందుకు ఇశ్రాయేలీలు మూర్ఖులైపోయారంటున్నామంటే, అంత విస్తారంగా కురిసేస్తే కక్కుర్తితోటి ఏవో తక్కువైపోతాయి, ఎవరో పట్టుకుపోతారు అన్నట్టుగా వాటి మీద పడి పోగేశారంట. 3 అడుగుల లోతు పిట్టలు పడిపోతే అది ఒక మనిషి నడిచే అంత దూరం ఒక రోజులో పడిపోతే అది చూసి అనుకోవాలి. అలాంటిది కుక్కలు పడ్డట్టు ఎంతో కకృతిగా పడిపోగొట్టుకున్నారంట వాటి మీద. అసలు దేవునికి చాలా అసహ్యం వేసింది ఆ సీను. ఇంత దుర్మార్గుల ఇల్లు, ఇంత కక్కుర్తి వీళ్ళకి, కుక్కల కంటే హీనంగా పడి కొట్టుకుంటున్నారని చెప్పి తెగులు పంపించేశాడు వెంటనే. అది తిన్న మాంసం పళ్ళల్లో ఉండగానే తెగులు వచ్చేసింది, అనేకులు చనిపోయారు. మనకే అంతే కదా, కొంచెం కూర ఇంకా కొంచెం కూర 2 సార్లు అడిగామనుకోండి, వాళ్ళు చిరాకట్టు తాకట్టుకొచ్చి వేసుకో అక్కడ పెట్టారనుకోండి, ఇలా చూస్తాం. అంతేగాని కప్పకప్ప పూసేసుకుంటామా? అస్సలు పూసుకోం. పట్టుకొచ్చి ఇలా పడైతే చాలు సుముక్కమంటుంది ప్రాణం. వద్దని మానేసి వెళ్ళిపోతాం, చేయి కడుక్కుని వెళ్ళిపోతాం. కానీ అంత విస్తారంగా పడిపోయిన గజుల్లో తంటేకంగా ఎంత లోతునిగా పెట్టలే. అది ఎంత దూరం అంటే, ఒక మనిషి పొద్దున్న లేచి ప్రయాణం చేస్తే నడుచుకుంటే ఎంత దూరం వెళ్ళిపోతాడు? అడుగుల నుంచి గణపరం వెళ్ళడానికి 1 గంట పట్టితే ఎలానే, ఎంత నెమ్మదిగా నడిచినా గంటలో వెళ్ళిపోతాడు. 6 కిలోమీటర్లు అరగంటలో కూడా వెళ్ళిపోవచ్చు, అరగంటలో నడిచి వెళ్ళిపోవచ్చు. కొంచెం వేగంగా నడిచే వాళ్ళు అయితే అరగంటలో వెళ్ళిపోతారు. పోనీ గంట అనుకుందాం, 12 గంటల్లో 72 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి నరసాపురం వెళ్ళిపోవచ్చు. అంటే అంత దూరం పాడానికి ఆ పక్క ఈ పక్క అంత దూరం 3 అడుగుల లోతు పడ్డాయంట. అవి చూసి అసహించుకోవాలా. అది కాకుండా ఎగబడిపోయారంట. దాని మీద ఇప్పుడు ఎగబడి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుని పోగు చేసుకున్నారంట. చూడండి ఎంత మూర్ఖులు అలా ఉన్నారు. కేవలం అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను బట్టి దేవుడు ఎంతగానో శాంతం వహించి వాళ్ళని నిర్మూలన చేయలే. అయినా అప్పుడప్పటికి కోపం వచ్చి వేలల్లో చంపేస్తుండేవాడు. మిగతా వాళ్ళకన్నా భయం వస్తుందేమో అని చెప్పేసి పూరేళ్ళు వచ్చేసాయి. ఆ తర్వాత పాలెం చుట్టూ కూడా కురిసేసింది మన్నా, మంచు పడి ఆ తర్వాత అది మెల్లగా ఘనీభవించి చిన్న చిన్న కొత్తిమీర అంటే ధనియా గింజ అంతా అంటే సగ్గు బియ్యంలాగా, తెల్లగా సగ్గు బియ్యంలాగా అలా ఉన్నాయంట అన్నీ. ఎప్పుడూ అటువంటి దాన్ని వాళ్ళు అసలు చూడలేదు. అందుకని అందరికి ముఖాల్లో ఒక ప్రశ్న, ఇది ఏమి అని ప్రశ్న. అందులోనే అదే హెబ్రీ భాషలో మన్నా అయింది కదా. మన్నా కురిసింది. ఇక్కడ నిర్గమాకాండము ఈ 16వ అధ్యాయంలో ఈ 15వ వచనం దగ్గర ఈ మన్నా కురిసింది. ఇది ఇంకా 40 ఏళ్ల పాటు విశ్రాంతి దినం మినహా ప్రతిరోజు పడుతూనే ఉందండి. 40 ఏళ్ల పాటు విశ్రాంతి దినం మినహా ప్రతిరోజు పడుతూనే ఉందంట. 40 ఏళ్ళు ఎక్కడ భూమి దున్నక్కర్లేదు, విత్తనం విత్తక్కర్లేదు, పంట పండించక్కర్లేదు, కోసుకుని కూర్చుకుని ఇంట్లో దాచుకోవాల్సిన పని లేదు. రెడీమేడ్ రోజు అలా వెళ్ళిపోయి తెచ్చుకోవడమే ప్రతిరోజు. ఒక్క 7వ దినాన మాత్రమే అది వచ్చేది కాదు, అయితే 6 రోజులు వచ్చేది. పోగు చేసుకుని తెచ్చుకోవడం వాళ్ళ ఇష్టం, ఎలా కావాలంటే అలా వాళ్ళని వేసుకుని పిండి చేసుకుని చక్కగా అవి ఆపు పాలే, ఆవు పాలు కాదు. ఎందుకంటే బైబిల్లో కలిసిపోయి అలా ఉంది. నేను అప్పు పాలంటే గోధుమ పిండిని బాగా పల్చగా చేస్తే వస్తుంది చూడండి, దాన్ని ఆపోపం అంటారట. దాన్ని తేనెతో కలిపి తింటారంట. అవి సీల్ చేయడానికి కూడా
వాటిని వాడేవారంట. వాటిని పలచగా చేసి సీల్ చేస్తారు, ముద్ర ఎత్తారు చూడు, పైన అలా కప్పేసి దానిపైన ముద్రేసి నొక్కేవారంట. సీల్ వేయడానికి కూడా వాటిని వాడేవారంట. అందుకని దానికి ఆ పేరు ఆపోపాలే. చక్కగా తేనె కలిపితే చాలా మధురంగా ఉంటుందంట. అలా చేసుకుని వాళ్ళు తినేవారు చక్కగా. అయితే అనగా ఇది ఎప్పుడు ఆగిపోయింది అంటే యెహోషువ నాయకత్వంలో వీళ్ళందరూ కూడా కానానుకు వెళ్ళి ఆయా ప్రాంతాలని చీట్లు వేసుకుని పంచుకున్న తర్వాత ఆ దేశపు పంట, వాళ్ళు విత్తని పంట దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు కట్టని ఇళ్ళు ఇచ్చాడు, వారి నాటని తోటలు ఇచ్చాడు. ఆ పంట తినటం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు కొరవడం మానేసిందంట. యెహోషువ 5వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఈ మాట, ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయింది. ఇంకా అవసరం లేదు, వాళ్ళకి నేల దొరికింది, వాళ్ళు నాట్లు వేసుకుంటున్నారు, పంట పండించుకుంటున్నారు, తినటం వచ్చారు. కాబట్టి దేవుడు మన్నాని ఆపేశాడు. ఎంతకాలం కురిసిందంటే ఇది 16:35 తాము వచ్చు అంటే రావడానికి పట్టిన 40 ఏళ్ళు మన్నానే తినచూడండి. 40 సంవత్సరాల పాటు మన్నా ఇచ్చి వారిని దేవుడు పోషించాడు. ఇంకా వారికి నేల పంట దొరికింది, అది తినడం మొదలెట్టారు, అంతే, అలా మన్నా ఆగిపోయిందంట. అంటే అవసరం ఉన్నంత వరకు, అవసరత ఉన్నంత వరకు దేవుని కృప మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. అవసరం తీరిపోయింది అనుకున్న తర్వాత ఆగిపోద్ది, అంతే కదా. మరి 2వ రాజుల 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, విధవరాలు ఒక దైవజనుని భార్య, ఎలీషా శిష్యుని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, నీ దాసుడు చనిపోయాడు, నాకు 2 కొడుకులు, చాలా అప్పు చేసి చనిపోయాడు, నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఈ పిల్లలిద్దరినీ నా దగ్గరికి పంపించేయి, అప్పు తీరేదాకా నాకు పని చేస్తారంటున్నారు, నువ్వేం చెప్పమంటే అప్పుడు నేనేం చెప్పాడు, ఏముంది మీ ఇంట్లో అన్నాడు. ఏముందండి, ఏముంది, ఒక బుడ్డులో ఇంత నూనె ఉంది, అంత తప్ప ఇంకేం లేదండి. ఒక బుడ్డులో ఇంత నూనె ఉంది, అంత తప్ప ఇంకేం లేదండి. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ దొరుకుతాయో పాత్రలన్నీ పోగు చేసుకుని ఇంటి నిండా నింపుకొని ఈ నూనె అందులో పోయి అమ్ముకుని బాకీ తీర్చేసి నువ్వు నీ పిల్లలు శుభ్రంగా బతకండి అని చెప్తే, అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 కొడుకుల్ని ఆ ఇంటికి ఖాళీ పాత్రలన్నీ తెప్పించుకుని ఇల్లంతా పాత్రలు నిండిపోయాయి. ఇవి ఇంత బుడ్డుని పోస్తూ ఉన్నప్పుడు అది అవలే, పాత్రలు నిండుతున్నాయి కానీ అది అలాగే ఉండిపోయింది. ఇంకా నిండి పిల్లలిద్దరు కూడా అమ్మ ఇంకేమీ లేవు పాత్రలు అన్నారు. అంటే ఇంకా అవసరత లేదు, దార అక్కడ ఆగిపోయింది. అంటే ఎంత అవసరత ఉంటుందో, ఎక్కడి వరకు అవసరత ఉంటుందో మధ్యలో వదిలిపెట్టేసేవాడు కాదు దేవుడు. పోగేసుకున్న పాత్రలు ఖాళీగా ఏం వదిలిపెట్టడు. నువ్వు ఆ పాత్రలు ఇంకా చూపించలేనప్పుడే అది ఆగిపోద్ది. అలాగే దేవుని కృప మనం ఆయన్ని వెంబడిస్తున్నంత కాలం, ఆయన యందు భక్తి శ్రద్ధలు మనకు కనపరుస్తున్నంత కాలం ఆ కృప అందుతూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు కట్ అయిపోతావో అప్పుడు ఆగిపోద్ది, అంతే. ఇక్కడ కూడా ఇంకా వాళ్ళకి నేల దొరికింది, ఇంకా వాళ్ళు యాత్ర చేయాల్సిన పని లేదు, శాశ్వత నివాసాల వాళ్ళకు వచ్చేసాయి, స్వాస్థ్యంగా భూములు వచ్చేసాయి. ఆ భూముల్లో వాళ్ళు విత్తనాలు వేసుకోవచ్చు, పండించుకోవచ్చు, కూర్చుకోవచ్చు. కాబట్టి దేవుడు పైనుంచి సహాయం ఇవ్వాల్సిన అవసరత అంతే, అలా ఆగిపోయిందనమాట కదా. ఇది మరి మన్నా చరిత్ర. ఈ మన్నా నుంచి మనం నేర్చుకోదగినటువంటి 9 ఉన్నాయని చెప్పి మనం గురువారం చెప్పుకున్నాం. ఈ మన్నా నుంచి మనం నేర్చుకోదగినటువంటి విషయాలు ఒక 9 ఉన్నాయని చెప్పేసి, ఆ 9లో మనం 3 మట్టుకి మనం కాస్త వివరంగా చూసాం. టైం అయిపోయింది. ఏంటి ఆ 3? మీరు చెప్పదు, ఇంకా ఉన్నారు చాలామంది. ముందు వరుసల్లో ఉండేవాళ్ళు గొప్ప వింటారు, వెనకాల ఉన్నవాళ్ళు చెప్పాలా కదా. ఏంటయ్యి
ఆ 3 ఏంటి చెప్పాలా? 3 చెప్పుకున్నాం మనం. ఏమా ఎవరు ఉన్నారు చెప్పేవాళ్ళు? ఈ పిల్లకాయలు ముందే ఉంటారు, ఎదురుకుండా ఉంటారు కాబట్టి వీళ్ళు చెప్పేస్తారు. కథ వెనకుండే వాళ్ళు చెప్పాలా? 3 ఎవరు లేరా? చెప్పండి అమ్మ. ఇప్పుడు మొదటిదేంటి? మన్నా పరలోకము నుండి దిగి వచ్చింది. అది దేవుడి తన సన్నిధి నుంచి వారి దగ్గర దాన్ని కురిపించాడు. కాబట్టి పరలోకాన్ని నుంచే వచ్చింది. అది తిన్న వారందరూ కూడా చనిపోకుండా జీవించారు. తిన్నవారందరూ కూడా చనిపోకుండా శారీరకంగా జీవించారు. అయితే అయినా చచ్చిపోతారు. ఆత్మీయంగా జీవించడానికి అవసరమైనటువంటి ఆహారం పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఈ మన్నాకి సాదృశ్యం యేసు ప్రభువే. ఆయనే పరలోకం నుంచి వచ్చినటువంటి నిజమైనటువంటి ఆహారం. ఆత్మీయంగా మనల్ని నిత్యము జీవింప చేసేటువంటి ఆహారం ఆయనే కదా. ఆయన చెప్పాడు. ఆయన చదవండి, యోహాను 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, యేసు ప్రభువే చెప్పాడు. ఈ ఆహారాన్ని, ఈ జీవాహారాన్ని తింటే కనుక వాళ్ళు ఆత్మీయంగా యుగాలు జీవిస్తారు. తండ్రితో పాటు నిత్యము జీవిస్తారు కదా. అందుకని ఆయన బల్లగా మనం చెప్పుకుంటాం కదా. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఇది నా దేహము, మీ అందరి కొరకు విరువబడిన నా దేహము. మీరు నిత్యము జీవించాలంటే దీనిలో పాలు పొందండి. ఇది నా రక్తము, కొత్త నిబంధన రక్తము కదా. నిత్యము మాతో పాటు మీరు కూడా ఉండాలి అంటే ఇందులో కూడా మీరు పాలు పొందండి అని ప్రభువు ఇచ్చిల్లాడు కదా. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము యేసే. అప్పుడు మనం పితరులకు పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా వారు 40 సంవత్సరాల పాటు చనిపోకుండా ప్రతిరోజు వారికి దొరికి వారిని జీవింపచేసింది. అయితే ఇంకొక మాట ఉంది, ఆ మన్నాను తిన్నా సరే 6 లక్షల పైచీలకు చనిపోయారు కదా. అరణ్యంలో తిరుగాడుతూ మన్నాను తిన్నారు వాళ్ళు, అయినా చచ్చిపోయారు. కారణం మార్పు లేదు, వారిలో మార్పు లేదు. కానీ ఈ మన్నాను తింటే, మన్నాగా పరలోకము నుండి దిగి వచ్చిన క్రీస్తు అనేటువంటి మన్నాను తింటే ఆ నిరంతరము జీవిస్తారు. దీనికి వివరణ వద్దు, ఇంకివ్వను. ఎందుకంటే మళ్ళీ 9 ఉన్నాయి. ఆల్రెడీ 40 నిమిషాలు అయిపోయినాయి. 10:40. అది రెండోది ఏంటి? అది బహు చిన్నది కదా. 16-14 వచ్చిన చదవండి. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని చిన్న కణాలుగా ఆ భూమి మీద ఉంది. అది చిన్నది అంటే కొంచెం, చిన్న అంటే తక్కువ, ఇలా కదా. అంటే తగ్గింపు జీవితానికి ఇది సాదృశ్యంగా కూడా మనకి కనబడుతూ ఉంది. ఇంకా ఇది ఎలా ఉందంట? తెల్లని కొత్తిమీర గింజల వలె ఉన్నది. 16:31 దాన్ని మనం చదువుతాం. అది చిన్నది అంటే క్రీస్తు యొక్క తగ్గింపు జీవితానికి ఇది సాదృశ్యంగా కనపడుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కేవలం మనందరి నిమిత్తము సిలువలో తన ప్రాణం పెట్టడానికి మాత్రమేనా? ఇదివరకు మనం చెప్పుకున్నాం ఎందుకు వచ్చాడు. తండ్రిని ఎవ్వరూ చూడలేదు కాబట్టి తండ్రిని చూపించడానికి వచ్చాడు అని కదా. తండ్రిని
మాకు తండ్రిని మాత్రం చూపించు, మాకు చాలు, అంతే చాలు మాకు అని అడిగినప్పుడు ఏమన్నాడు? మీరు ఇంకా తండ్రిని చూడలేదా? తండ్రి నేను ఏకమై ఉన్నాం కదా, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే. అంటే తండ్రి ఎలా ఉంటాడో చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా తర్వాత బిడ్డలు దేవునితో పాటుగా తల్లిదండ్రులకు ఏ విధంగా విధేయులై ఉండాలో చూపించడానికి వచ్చాడు. అలాగే ఇంటికి పెద్దోళ్ళు కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో ఆయన చూపించడానికి వచ్చాడు. అలానే తండ్రి అయిన దేవుడు ఏదైతే ఆదేశించి పంపించాడో అది చాలా కష్టమైనా సరే అది దేవుని ఆదేశం కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అనేది మనకి చూపించడానికి ఆయన వచ్చాడు. ఇలా చాలా చాలా చూపించడానికి వచ్చాడు. ఇంకా పరలోకానికి ఎక్కిపోవడానికి వస్తున్నది మార్గం చూపించడానికి కూడా ఆయనే వచ్చాడు. అలాగే పరలోకంలో ఏముంటాయి, అక్కడ ఎలా ఉంటుందో అది కూడా చెప్పడానికి వచ్చాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, అనేక నివాసాలు ఉన్నాయి, మీ అందరికీ అక్కడ నివాసాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ అయితే ఈ మన్నాను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు జీవితం ఏంటి, తగ్గింపులో ఎంత గొప్పతనం ఉందో ఆయన చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. అందుకని మనం పిలిపిలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10 నుంచి మనం చూస్తాం. అందుచేతను ఆ పరలోకమందున్న వారిలో, ఎందుచేత అంటే ఇంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అని 6 నుంచి ఉంటుంది మనకి కదా. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. దేవుని కుమారుడు ఎండు దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ అంటూ మొదలుపెట్టి ఎంతగా దాసుని వరకు, సిలువ మరణం పొందేంత వరకు ఆయన ఎలా తగ్గించుకున్నాడో ఆ తగ్గింపు జీవితాన్ని అక్కడ మనకి చూపించాడు. ఇంకా ఏం చెప్పాడు ఆయన, ఇంకెంతగా తగ్గించుకోవాలంటే ఆయన పళ్ళుని తీసుకుని ఓ పాత్రతో నీళ్లు పుచ్చుకొని శిష్యుల పాదాల పళ్ళెల్లో పెట్టి నీళ్లతో కడిగి తన నడానికి కట్టుకున్న తువ్వాలు విప్పి దాంతో తుడిచి శిష్యులతో చెప్పాడు, బోధకుడు నేనే ఈ పని చేసినప్పుడు మీరు ఇంకా చేయాల్సి ఉంటుంది కదా. తగ్గింపు, అంత తగ్గింపు ఆయన మనకి చూపించి వెళ్ళిపోయాడు. అందుకని చాలా గర్వంగా చెప్పాడు, నేనే మార్గం, ప్రతిదానికి నేనే మార్గం, నన్ను చూడండి సరిపోదు అని చెప్పి ఆయన చెప్పారు. అది తగ్గింపు జీవితం కదా. మనం కూడా అలానే తగ్గించుకోవాలా, తల్లిదండ్రులకు విధేయులు కావాలా. అంతే. ఒకవేళ తల్లిదండ్రులు చదువుకోనోళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళకి తెలియకపోవచ్చు, బ్యాంకులో డబ్బులు ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి తెలియకపోవచ్చు, పిల్లలు ఇంజనీర్లు అవ్వచ్చు, వీళ్ళు బాగా చదువుకొని ఉండొచ్చు, కంప్యూటర్తో ఆటలాడుకోవచ్చు. అయినా సరే మా అమ్మకి నాన్నకి కంప్యూటర్ అంటే తెలీదు, మమ్మీకి నాన్నకి ఏబిసిడీలు రావు అని తగ్గించకూడదు, వారిని అవమానించకూడదు. వారికి విధేయులయ్యే ఉండాలి, తప్పకుండా వారికి విధేయులయ్యే ఉండాలి కదా. మరి మరియమ్మ యోసేపులు దేవుని చేతి నిర్మాణాలు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నట్టు యేసు ప్రభు లేకుండా ఏమీ జరగలేదు, సమస్తము ఆయన మూలంగా, ఆయన వల్ల, ఆయన కొరకు అని చెప్పేసి అక్కడ మనం చదువుతాం. కాబట్టి అందులో వీళ్ళు కూడా ఉన్నారు, వీరిని కూడా చేసినోడు ఆయనే. సృష్టికర్త తాను సృష్టించినటువంటి ఆ మానవుల దగ్గరికి వచ్చి వారికి కుమారుడుగా విధేయుడై ఉన్నాడు, లోబడి ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు. చాలా విచిత్రం కదా ఇది. సృష్టికర్త తాను సృష్టించినటువంటి మనిషి దగ్గరికి వచ్చి విధేయుడై. ఎన్నిసార్లు మరియమ్మ గారు యేసు ఎక్కడున్నావో అని పిలుచుంటుంది కదా, అలా పిలుచుంటుంది, ఎక్కడున్నావు. పిల్లలు కిసిలాడుకుంటూ ఉంటారు కదా, చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మో నన్ను అన్నయ్య తిట్టాడు కొట్టాడు అని ఉండొచ్చు, దాంతో ఇప్పుడు ఆయన్ని గద్దించి కూడా ఉండొచ్చు. ఇలాన్నీ సహజంగా ఇంట్లో జరిగాయి కదా. ఉత్తునే కీసులాడుకుంటారు కదా పిల్లలు, ఉత్తునే. ఈ మధ్యన మరీ సీలు రాకాసలు అయిపోతున్నారు.
పిల్లకాయలు. ఈ రెన్సీయే పెద్ద చీలు రాకేసి అనుకునేవాళ్ళం. అది రెన్సీ మీద శివు మీద గొడవ పెడుతూ ఉండేది. ఇప్పుడు బుడ్డది వచ్చేసింది. ఇప్పుడు ఈ రెన్సినట్టు పీకి పారేస్తుంది అంతే. కరిచేస్తుంది పట్టుకుని, జుట్టట్టుకుని పీకేస్తుంది. ఎందుకు పీకుతుందో తెలియదు. ఎందుకు అంత చీలు రాకేసి అయిపోయింది అది. పిల్లలు అలా తయారైపోతున్నారు. కారణాలు ఏం ఉండట్లేదు, అలా అయిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కంప్లైంట్లు యేసుప్రభు మీద ఇచ్చుంటారు. ఎందుకంటే ఆయన అంత యోగ్యులు కాదు కదా తమ్ముళ్ళు. ఆయన ఇంట్లో వెళ్ళిపోమన్నారు వాళ్ళు. వాళ్ళ మనస్తత్వం అంటే మనకు అర్థమవుతుంది కదా. వెళ్ళిపో, బయటికి పో, ఇంట్లో ఉండొద్దు అన్నారు అన్నయ్యని. నాన్న ఎప్పుడో చచ్చిపోతే ఆ స్థానంలోకి ఆయన వచ్చి పాపం బెంచీలు చేసి, స్టూల్స్ చేసి, కుర్చీలు చేసి, మంచాలు చేసి, వచ్చిన డబ్బులతో ఇంటిల్లిపాతిని పోషించుకుంటూ వస్తే ఏమన్నారు ఆయన్ని? వెళ్ళిపో, ఇంటికి బయటికి వెళ్ళిపోయి చేసుకో, ఇలాంటి నేను ఇక్కడ కాదు కొమ్మన్నారు వాళ్ళు. అంటే ఎంత యోగ్యులో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎన్ని కంప్లైంట్లు చెప్పుకుంటారు. ఆ అమ్మకి అన్నయ్య మీద కంప్లైంట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా అమ్మ ఏదో అనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు, పెద్దోడు కూడా నువ్వు ఇలానే ఉండొచ్చు. ఎవరిని? తన సృష్టికర్తను తను ఆ రకంగా మాట్లాడుతుంటే ఇది ఎలా ఉన్నాడంటారు? ఎంత మౌనంగా, ఎంతగా విధేయత చూపించాడు. అది తగ్గింపు జీవితం మనకి చూపించాడు క్రీస్తు ప్రభు. మన్నా చాలా చిన్నది, అది పరలోకం నుంచి దిగి వచ్చింది. క్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చాడు. అంత తక్కువ జీవితం, అంతగా తగ్గించుకున్నటువంటి జీవితాన్ని ఆయన జీవించి మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. ఇంకా వివరణ వద్దు, ఇంకా ఉంటుంది కానీ వద్దు ఇంకా వివరణ. తర్వాత మూడవది ఏంటి? అది బహు రుచిగలది. అది చిన్నదే అయినా చాలా టేస్టీ, చాలా రుచిగా ఉందంట. 31వ వచనం చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లని కొత్తిమీర, ధనియా గింజల్లాగా అది తెల్లగా ఉన్నాయి. ధనియా గింజ అంతా కానీ తెల్లగా ఉంది. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె. ఎంత రుచిగా ఉందంట అది. అది చిన్నదే అయినా అది అంత టేస్టీగా ఉందంట, చాలా రుచిగా ఉందంట మామూలుగా కదా. అందుకనే 40 ఏళ్ళు తినగలిగారు కదా. బిర్యానీ వారం రోజులు తింటారా? బిర్యానీని ఒక వారం రోజులు తింటారా? ఎవరు మాట్లాడారండి? వారానికి ఒకసారి తింటారు కానీ వారం రోజులు బిర్యానీ తినబడి తింటారా? కక్కుతారు. ఆ వాసన వచ్చేసరికి అంటారు. వారానికి ఒక రోజు అయితే ఆహా బాగా తింటారు. కానీ వారం రోజులు అదే అయితే మళ్ళీ బిర్యానీయేనా అలా మాట్లాడతాం. నచ్చదు మనకి కదా. ఎకనామిక్స్లో ఉంటుంది సూత్రం కదా, క్రమక్షీణోపాంత ఏదో వంట సూత్రం ఉంటుంది. అది క్రమంగా క్షీణించిపోతుందంట. దాని నుంచి వచ్చేటువంటి ఆ ప్రయోజనము క్రమంగా క్షీణించిపోద్దంట. ఒక లడ్డు మొదటిగా తిన్నప్పుడు 100% చాలా బాగుంటుంది అనమాట. ఇంకో లడ్డు మనకి ఇచ్చేసరికి అది 75% నచ్చుద్దంట, 20% ఇంట్రెస్ట్ పోద్ది. మూడోది ఇచ్చారు అనుకోండి 50%. ముందుది ఒక్కటి లోపల పెట్టేసుకుని మింగేస్తాడు, రెండోది 3 ముక్కలు చేసి తినేస్తాడు, నాలుగోది కూడా ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఒక ముక్క చేసుకుని ఇలాగే ఉండిపోద్ది. ఇంకెళ్ళదు. ఒకవేళ బలవంతంగా లోపలిట్టి కక్కేస్తాడు. అంటే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం క్రమక్రమంగా క్షీణించిపోతుందంట. మరి అలాంటిది 40 సంవత్సరాలు తినగలిగారు వాళ్ళు. ఎలా ఉందంటారు అది? 40 ఏళ్ళు బోరు కొట్టలేదు వాళ్ళకి. 40 ఏళ్ళు రోజు అదే, పొద్దున్న మధ్యాహ్నము సాయంకాలం 40 సంవత్సరాల పాటు అదే తిన్నారు అంటే అది ఎలా ఉందంటారు? మరి అంత రుచికరమైందంటారు అది. అస్సలు బోరు కొట్టలేదు అనమాట. 40 ఏళ్ళు కూడా బోరు కావట్లేదు. అంత రుచిగా ఉంది, అంత రుచిగా ఉంది. అలానే పరలోకము నుంచి దిగి వచ్చిన క్రీస్తు ఆయన కూడా అంతే రుచి గలవాడు. అందుకే ఆయన వస్తున్నాడంటే ఆయన్ని చూడడానికో ఆయన మాటలు వినడానికో మైక్ సెట్లు పెట్టి ప్రచారం ఏం చేయలే.
వీధి వాడ మనుషుల్ని పంపించి పలానా రోజున పలానా తరికి యేసుప్రభు వస్తున్నాడు, హో రండు హో నేను చెప్పలే ఎవరికని. ఆయన ఎటు వెళ్తున్నాడు, ఆయన ఎక్కడ ఉంటున్నాడు, జనాలే కనుక్కుని వెళ్ళిపోయేవారంట. ఎందుకు? ఆయన మాటలంతా రుచికరంగా ఉన్నాయి. ఆయనంత రుచి కలిగినటువంటి వాడు కదా, అంత రుచి కలిగిన వాడు. ఇదివరకు చెప్పుకున్నాం. అన్న భగత్ సింగ్ గారు ఒకసారి లండన్ నుంచి బొంబాయి వచ్చేటప్పుడు వాడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేవుడు ఏమన్నాడంట, నువ్వు ఆ వాడలోనే వెళ్ళన్నాడంట. ఖచ్చితంగా నువ్వు ఆ వాడలోనే ప్రయాణం చెయ్యి అన్నాడంట. వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటే టికెట్లు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. సరే ఇంక బయలుదేరడానికి కొంత టైం ఉంది, ఈ లోపల ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఇస్తామన్నారంట. అలా కనిపెడతా ఉన్నారు. ఇక హార్న్ వేసే టైం వచ్చేసింది. ఒక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోలేదు. అదే వాళ్ళలో వెళ్ళమని అడిగింది. ఏంటండి మరి ఈ వాళ్ళలోనే ప్రభు నన్ను ప్రయాణం చేయమన్నాడు, మరి ఎలాగా ఏంటంటే అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారంట. ఈ ఓడలో ఉన్నటువంటి ఒక హోటల్లో పచ్చడి రుబ్బే ఒక వ్యక్తి ఆయన మానేశాడు. ఆ పచ్చడి రుబ్బే ఆ వ్యక్తి పోస్ట్ అక్కడ ఖాళీగా ఉంది. నువ్వు కనుక పచ్చడి రుబ్బగలిగితే, ఎందుకంటే ఒకరోజుతో కాదు, కొన్ని నెలలు నడుస్తుంది ఓడ. కొన్ని నెలల పాటు సముద్రం మీద ఉంటుంది. నెలల పాటు ఆ హోటల్లో అందరికీ భోజనాలు టిఫిన్లు పెట్టాలి. అంటే ఇండియా వచ్చేంత వరకు రూపుతూనే ఉండాలి, ఎంతకాలం పెట్టినా. ఆ డ్యూటీ, ఆ పోస్ట్ ఖాళీగా ఉంది, అందులో జాయిన్ అవుతావా అన్నారంట. ఓకే అలాగే, ఎందుకంటే ఈ వాళ్ళనే నా ప్రభు నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి ఒకవేళ ఆ పోస్ట్ నా కోసమే ఖాళీ చేసేయడం అయినా అలాగే అని చెప్పేసి బయలుదేరాడంట. ఆ హోటల్లో ఈయన పని ఏంటి? పచ్చడి రుబ్బడమే. రోజు అదే పని, పచ్చడి రుబ్బడమే. అంతకుముందు కూరలన్నీ అయిపోయిందంట, పచ్చడి మిగిలిపోయేదంట, పారేసేవారు సముద్రంలో. ఇప్పుడు కూరలు మిగిలిపోతున్నాయంట, పచ్చడి అయిపోతుందంట. కూరలు మిగిలిపోతున్నాయంటే పచ్చడి అయిపోతుందంట. అప్పుడు ఆ ఓనరు, అయ్యా ఏమయ్యా బక్సింగు, ఎలా చేస్తున్నావయ్యా పచ్చడి నువ్వు? ఎప్పుడు చూసినా పచ్చడి సముద్రంలో పారేసేవాళ్ళం, కూరలు అయిపోయి ఇప్పుడు కూరలు పడేయాల్సి వస్తుంది, పచ్చడి అని అడుగుతున్నారు, అయిపోతుందంటే ఆయన చాలా గర్వంగా చెప్పేవాడంట, నా ప్రభువు నా యేసుక్రీస్తు అంత రుచి కలవాడు, రోజు నేను ఆయన వేసి రుబ్బేస్తాను అనమాట. ఆయన వేసి రుబ్బేస్తున్నాను ఇందులోనూ, అందుకనే ఈ పచ్చడికి అంత రుచి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పాడంట. ఆయన నిజమే కదా. రుచి చూచి మనం పాట పాడతాంగా, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడని అని చెప్పేసి మనం చెప్తూనే ఉంటాం. ఆయన అంత రుచి కలిగినటువంటి వాడు. కీర్తనకారుడు కూడా చెప్పాడు, దేవుడు ఎంత రుచి కలవాడు. 34వ కీర్తనలో 8వ వచనంలో మనం చదివాం, యెహోవా ఉత్తముడని రుచి చూచి. టేస్ట్ చేయండి ఆయన ఎలాంటివాడో, ఆయన ఎలాంటి వాడు టేస్ట్ చేసి తెలుసుకోండి కదా. అంటే కొంతమంది మనుషుల పట్ల మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. రుచి అంటే నమ్మకమే, టేస్టే. చాలా బాగుంటుంది, చాలా బాగుంటాడు, చాలా బాగుంటుంది, చాలా మంచోడు. ఇది ఆ లక్షణాలను బట్టి కదా మనం చెప్తాం. ఎవరైనా ఉన్నారనుకోండి, టైం పలానా టైము అంటే ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తారు. వాళ్ళు బ్రాండ్ అంతే. ఇంకా ఆయనకి టైం అంటే టైమే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆ టైంకి రెడీ అయిపోవాలి. రమేష్ గారు రేపు మధ్యాహ్నం 10ంటికి బయలుదేరదామా అన్నాం అనుకోండి, 10ంటికి వచ్చి కూర్చుంటాడు ఆయన. తాయిగా మనం తయారవుతామంటే ఆయన వచ్చేసి కూర్చుంటాడు. ఇంకా ఆయనతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు వరకు బయటికి వెళ్ళాలనుకుంటే అమ్మో ఆ టైంకి వచ్చేస్తారు గబ. అంతే టైం అలా ఉంటుంది, అంతే. టైం అన్నప్పుడు టైం. మనం ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు కదా. అలాగే ఉండాలా. టైం ఇచ్చి నేను ఇండియన్, ఆ పంచువాలిటీ వేరు. ఇండియన్ పంచువాలిటీ 10 అంటే 12, 12 అంటే 3 ఇలా అనుకోకూడదు కొంతమంది విషయాల్లో. నాకు టైం అంటే టైమే, టైంకి అన్న తర్వాత ఆ టైంకి సిద్ధపడిపోతే కంపరం వచ్చిపోద్ది. ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి కారు కాడికి వచ్చేసిన
రూతుమండమ్మ గారు లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటుంది. ఆకారం ఇక్కడికి వచ్చేసి ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏది కూడా అంటే మళ్ళీ ఇంకా తడుముకుంటాను. వెనకాల తలిపేసానా, బాత్రూమ్ డోర్ వేసానా, గీజర్ తీసేసానా, లేదా మోటార్ వేసానేమో, అమ్మో ఇవన్నీ డౌట్లు వస్తాయి బయటకు వచ్చాక. మళ్ళీ వెళ్ళి గెలుక్కుంటూ ఉంటుంది ఆవిడ. ఇంకా రాదండి, టైం అయిపోయింది. నాకేమో చిరాకు ఎత్తిపోద్ది అక్కడ. టైం అంటే టైం. అక్కడికి వాళ్ళ తండాలు పడతా ఉంటే నేను తాగి కూర్చుంటాను. మాకు అయిపోయింది, మీరు బట్టలు వేసుకోండి అంటది ఆవిడ. అది తెలిసిన నీకు ఎంత బాగా అయిపోతుందో ఆయన చెప్పి నెలకి కూర్చునే ఉంటాను. ఉండి 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 అయిపోయింది టైం అనుకున్నాక అప్పుడు రెడీ అయిపోయి నేను కిందకు వచ్చేస్తానే ఆవిడకి తిరుగుతానే ఉంటుంది. ఇంకా ఇలా కొంతమంది ఉంటా ఉంటారు. కొంతమంది టైం అంటే కూర్చుంటూ ఉంటారు కదా. అవునా కదా. అంటే ఒక నమ్మకం ప్రతిదీ డౌటే. తాళం వేసి వచ్చేసి తాళం వేసానా కిందకు వచ్చే గుర్తొస్తుంది. లేకపోతే ఒక్కోసారి ఎనికేపల్లి వెళ్ళిపోతాం కారులో, అక్కడికి వెళ్ళి గుర్తొస్తుంది కానీ తాళం వేసానా. ఇంకేం చేస్తాం ఎనికేపల్లి వెళ్ళిపోయాక, మళ్ళీ అక్కడికి తిరిగి వస్తామా, తాళం వేసి వెళ్ళి చూస్తాం. దాని ఎదురుకుండా ఒక సీసీ కెమెరా అలా పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇక వేసామో లేదో సెల్లో చూసుకోవాలి, వేసాను. ఓ నమ్మకం ఉండాలి కదా. ప్రతిదీ సందేహమే. అయ్యి బాబోయ్ స్టవ్ కట్టేసానా, ఇలాంటి డౌట్లు వచ్చేస్తుంటాయి. ఇంకేం నెమ్మదిగా ప్రయాణం చేస్తాం మనం ఆ సందేహం పెట్టుకుంటే కదా. మన టైంను పాడు చేస్తాయి. టైంకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ టైంని ఇలాంటి సందేహాలన్నీ కిల్ చేస్తూ ఉంటాయి. టైం అంటే టైమే కదా. ఈ టైంను బట్టి కొంతమంది నచ్చుతారు మనకి, అది వాళ్ళ టేస్ట్. ఎవరితో ప్రయాణం, అబ్బో ఆయనతో అయితే కబ్బో బయలుదేరాల్సింది, టైం అంటే టైమే, ఇక మాట్లాడలేదు, అది అని టేస్ట్. ఇంకో కొంతమంది ఉంటారు, ఎవరితో ప్రయాణం, ఆయన పర్లేదు గంట పోయినా పర్లేదు, మీరు వెళ్ళి కూర్చోటమే కానీ ఆయన రాడా. ఇలా పడిపోతాయి కొన్ని ముద్రలు కొంతమందికి కదా. అలాగే ఒక టేస్ట్ యేసుప్రభుకు ఉండిపోయింది. ఆయన చాలా రుచిగలవాడు. ఆయన మాట అంటే మాటే. ఆయన సమస్తమును బాగుగా చేసేవాడు. ఆయన సమస్తమును బాగుగా అన్నమాట. ఆయన బాగా చేస్తాడు అంతే. ఆయన బాగా చేస్తాడు. మనకి ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి. కొంతమంది మనుషులు, ఎవరు ఆవిడ వంట ఆవిడకి ఇచ్చారా, పర్లేదు చాలా బాగా చేస్తుంది. అది ఇంకో లెవెల్లో ఏంటి ఆవిడ ఒక పంపుతున్నట్టే అలా ఇది ఒక ప్రయాణం పడిపోద్ది. ఇలా ప్రతిదానికి ఇలా పడిపోతూ ఉంటాయి కొన్ని. ఏంటి ఈ టైంలో ప్రసాద్ పోనా కట్టేసి ఉంటాడు, స్విచ్ తీసేసి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ ప్రసాద్ తీస్తాడు, తీడు. అలాగే తీడు ఎన్నిసార్లు చేసిన స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళడం పాపం స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటాడు. మరి సైలెంట్లో కూడా పెట్టుకోడు, స్విచ్చే ఆఫ్ చేసేస్తాడు. ఇవాళ పొద్దున్న ఫోన్ చేస్తే రాత్రికి అంకుల్ గారు ఏంటి ఫోన్ చేశారు అని అడుగుతాడు. ఫోన్ ఎప్పుడు చేస్తారు, అవసరం వచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు తీస్తే అవసరం తీరుతుంది. రాత్రికి ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేశారు అని అడిగితే, అంటే అప్పుడు దాకా ఈ పని చేసుకోకుండా కూర్చుంటారా, ఈ పని అప్పుడు దాకా చేసుకోకుండా కూర్చుంటారా, ఇంకెందుకు అప్పుడు ఫోన్ చేయడం, అవసరం ఏముంది. చేస్తే వెంటనే ఒక 5 నిమిషాల్లో ఒక 10 నిమిషాల్లో ఏంటి ఫోన్ చేశారంటే బాబు ఈ పని అని చెప్తాం. పొద్దున్న చేస్తే సాయంకాలం పడతాడు, సాయంకాలం చేస్తే పొద్దున అడుగుతాడు. స్విచ్ ఆఫ్ చేసేయడం వల్ల వచ్చింది దెబ్బలు. సైలెంట్లో పెట్టుకుంటే చూసుకోవచ్చు, మిస్డ్ కాల్ అక్కడ ఉంటాయి. స్విచ్ ఆఫ్ చేసేస్తే ఇది ఒక నమ్మకం. అలా బ్రాండ్ ఈ మధ్యన కొంచెం ఎత్తుతున్నాడు, నేను వెంటనే చేస్తున్నాడు. ఈ మధ్యన అనుషాన్ని చేస్తుంది, బాత్రూంలో ఉన్నారండి ఏంటండి అని అడుగుతుంది. ఈ మధ్యన ఆఫ్ చేయట్లేదు, అది ఉంచుతున్నాడు, ఇంకోళ్ళు ఎత్తుతున్నారు. అదే మంచి పని ఎప్పుడు కూడా. నువ్వు స్విచ్ ఆఫ్ చేయకూడదు. ఓయ్ నువ్వు సమాజానికి ఎంతో ఉపయోగపడేవాడివి. నేను కూడా ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు కాబట్టి మా ఫోన్ ఎప్పుడు కనీసం సైలెంట్లో కూడా పెట్టను. మీటింగ్లో ఉన్నప్పుడే వాళ్ళు పట్టుకురాను, ఇక్కడికి సెల్ రాదు, ఇక్కడికి బయటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తాను, సైలెంట్లో పెట్టేసుకుంటాం, ఆ తర్వాత చూసుకుంటాను. స్విచ్ అయితే ఆఫ్ ఎప్పుడూ చేయకూడదు, ఉపయోగపడే మనుషులు కదా అది. ఎందుకంటే ముద్ర పడిపోద్ది. ఇప్పుడు నాకు ముద్ర పడిపోద్ది. అలా ఈ టైంలో ఏమిటి రాజుగారికి ఈ టైంలో ఆయన తీయడు, మందిరంలో ఉంటాడు, ఆదివారం ఫోన్ తీయడు, చేయక్కర్లేదు కాబట్టి మిస్డ్ కాల్ ఏమి ఉండవు. ముద్ర పడిపోయింది. ఆదివారం కదా 9 గంటల నుంచి 1:30 దాకా మందిరంలో ఉంటాడు, సెలజోలికి అసలు వెళ్ళడు. కానీ ఈ టైంలో మనం ఫోన్ చేయక్కర్లేదు, రెండింటి చేసుకుంటారు. అలా ఒక ముద్ర వేసేసాం వాళ్ళకి కదా. ఇలాగా ప్రతి వారికి ఒక్కొక్కటి ఉంటుంది.
అలాగే మన యేసు ప్రభుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆయన చాలా రుచి గలవాడు. ఆయన మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఆయన చెప్తూ ఉంటే ఇంకా అలా వినాలనే ఉంటుంది. అది ఇది మంచి మంచిగా ఘుమఘుమలు పిండి పదార్థాల వాసనలు వచ్చినా సరే వాటి మీదకి కూడా మన దృష్టి పోదు. ఆయన మాటలే వింటుంటాం. ఇది రుచి కదా. మనం చెప్పుకున్నాం మరియమ్మ మార్తమ్మల సందర్భాన్ని ఆ రోజున మనం చెప్పుకున్నాం కదా. చూడండి లూకాసు వార్తలు 10వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మంచి 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. యేసు ప్రభు ఎవరితో చెప్పారు ఈ మాట? మార్తమ్మతో. ఎందుకు చెప్పాడు? మార్తమ్మ ఏమంది వచ్చి పైన చెప్పు, పైన చదవ 42కి పైకి వెళ్ళాలి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను వదిలేసింది, దానికి నీకేం బాధ కలగట్లేదా? వంటింట్లో ఇద్దరు ఇంక పని చేసుకోవాలి కదా. నువ్వు వచ్చావు, నీకు రకరకాలు మేము సిద్ధం చేయాలి కదా. ఈ సిద్ధం చేసే పని వంటింట్లో ఉంటుంది. నేను అక్కడే ఉన్నాను. అయితే నీ మానాన్ని నీ పని ఏదో నువ్వు చేసుకొని నీ సావు నువ్వు సావు అంటూ నన్ను వదిలేసి వచ్చి నీ దగ్గర కూర్చుంది. నీకేమీ బాధ అనిపించట్లేదా? ఇల్లు అక్క నీ కోసం చాలా మరి ఒక్కతే ప్రయాసపడుతుంది. నువ్వు కూడా అక్కకి ఏమైనా సాయం చేయి అని నువ్వు పంపించాలి కదా. నువ్వు పంపించకుండా ఇక్కడే పెట్టుకు కూర్చున్నావు అని నిందిస్తుంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి. ఎవరు? మార్తమ్మ. అవును, ఈ లోక సంబంధంగా చాలా రుచికరమైన పదార్థాలను సిద్ధం చేసే పనిలో చాలా బిజీగా ఉంది వంటగదిలో. చాలా రుచికరమైన పదార్థాలు ఆ వంటగదిలో నుంచి బలి వాసనలు వస్తున్నాయి, మంచి మంచి వాసనలు వస్తున్నాయి. ఆ వాసనలు వస్తే చాలు ఎవరైనా సరే వచ్చేస్తారు లోపలికే. ఏదో వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు, ఓహో వంట అలా నోట్లో వేసేసుకుంటారు. వచ్చేసి అలా చూసి తీసి ఖచ్చితంగా నోట్లో వేసుకుంటారు. ఆ వాసన వల్ల అక్కడికి లాక్కొచ్చేస్తుంది ఆ రుచి అలాగా. కానీ ఇక్కడ అటువంటి వాసనలు వస్తున్నా గుమ్మగుమ్మలు వస్తున్నా మరియమ్మ గారు అసలు వంటగదంకే చూడకుండా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేది వింటూ ఉందంట. అంటే ఇక్కడ వంటగది టేస్టీగా ఉందా, ఈయన మాటలు టేస్టీగా ఉన్నాయా? ఏది ఎక్కువ రుచి ఉంది? రుచి ఉన్నదాన్ని తింటాం కదా. రుచి ఎక్కువ ఏది ఉంటే అదే తింటారు, అవునా? పునాస మామిడికాయ పక్కనెట్టి బంగినపల్లి మామిడికాయ పక్కనెట్టి ఏది తింటారు? పునాసకాయని ముట్టుకుంటారా? బంగినపల్లి ఉంటుందా అక్కడ? ఉండదు. ఎందుకంటే అంత టేస్ట్ ఇది ఇక్కడ. దీనికంటే ఇది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి అందరి కళ్ళు దీని మీదే ఉంటాయి. కాదు ఇదే తినాలన్నా సరే ఇది ఇలా పుచ్చుకొని ఇలా చూస్తా దీని తింటారు, తిన ఇష్టం లేకుండా. చూపు మాత్రం దీని మీదే ఉంటుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మరియమ్మ గారికి వంటగది నుంచి వచ్చేటువంటి గుమగుమలు అస్సలు తెలియట్లే. వాటి మీద అసలు మనసే లేదు తనకి. వంటగది వైపే చూడలేదు. ఒకవేళ అటువైపు కనుక తన ఆలోచన ఉంటే, అంటే ప్రభు మాటలు అంతగా నచ్చకపోతే అక్కేంటో చేస్తున్నట్టుంది, మంచి మంచిగా వాసన వస్తున్నాయి, నేను కూడా వెళ్తే పని చేస్తా ఒకటి నోట్లు వేసుకోవచ్చు కదా అని మెదకుండా లేచి వెళ్ళిపోద్ది. కానీ ఎంతకీ లేచి వెళ్ళలేదు, అక్కడే కూర్చొని అలా వింటా ఉంది అంతే. ఇంకా వద్దని చూసి ఆవిడికి ఇక చిరాకు వచ్చేసింది మార్తమ్మ గారికి. వచ్చే చేతిలో గరిటో లేకపోతే అట్లవసం ఉండే ఉంటుంది, అవి పుచ్చుకుని ఇలా విసవిసలాడుకుంటా వచ్చేసి ఉంటుంది. వచ్చి ప్రభువా ఈ పిల్ల నన్ను ఒక్కదాన్ని అక్కడ వదిలేసి ఇక నీ దగ్గర కూర్చుంది, ఇక అది చాలా ఉత్తమమైంది. మరియ దాన్ని కోరుకుంది, దాన్ని సంపాదించుకుంటుంది ఇక్కడ కూర్చొని. ఇది తన దగ్గర నుంచి ఎవరూ తీసేయలేరు. నువ్వు వండుతున్నవి ఇప్పుడు తింటే మధ్యాహ్నానికి అడిగిపోయి ఆకలేద్ది, మళ్ళీ అవి ఉంటాయా? ఏ పిల్లో మూతి పెట్టిందంటే పట్టుకెళ్ళి పెంట మీదే వాడేయాలి, తినడానికి కూడా ఉండదు. నువ్వు చేసే వాటి పరిస్థితి అది. కానీ ఈమె వింటున్నది
అది అవసరమైంది, ఇది ఉత్తమమైనది. తన దగ్గర నుంచి ఎవ్వరు కూడా దాన్ని తీసేయలేరు. ప్రభు అంత రుచి గలవాడు కాబట్టి అక్కడే కూర్చుని మరియమ్మ వింటూనే ఉందట. ఇది మూడవది. ముగిచేద్దాం, ఇంక ముందుకు వెళ్ళొద్దు. కాబట్టి ఇక నాలుగవది ఏంటంట? నాలుగవది ఏంటి? 31వ వచనం చదవండి ఇప్పుడు. అది అది తెల్లనిది, అంతే చాలు. తెల్లనిది. తెలుపు దేనికి గుర్తుగా మనకి ఉంటుంది? తెలుపు అనేది దేనికి గుర్తుగా ఉంటుంది? పరిశుద్ధ వివాహం చేశారనుకోండి, ఎలాంటి బట్టలు వేసుకోమంటారు పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని? ఎలాంటి వేసుకోమంటారు? తెల్లని వేసుకుంటారు. కానీ మనవాళ్ళు కొంతమంది కొంచెం స్వార్థం ప్రకటిస్తున్నారు. తెల్లది వేసుకుంటే కత్తమాని కట్టుకోవడానికి ఉండదు కదా. ఏ ఫంక్షన్ ఇన్ని వేలు పెట్టుకుంటున్నాము, ఏ ఫంక్షన్లోనూ కట్టుకోవడానికి ఇంక ఉండదు, అందుకని కాస్త కొంచెం రంగు అంటూ రంగుల్లోకి వచ్చేస్తున్నారు. కానీ పరిశుద్ధ వివాహం అంటే ఖచ్చితంగా తెల్లదే కట్టుకోవాలి. మనం ఆ పెళ్లి కోసం తక్కువ ఖరీదు కొనుక్కోవచ్చు కదా. ఇంత పెట్టి కొనేసాము, ఈ పెట్టిలోనే పెట్టి ఉంచేస్తామా? బయట ఫంక్షన్ కట్టుకోవడానికి ఏం బాగుంటుంది ఇది? అందుకని ఏదో కొద్ది రంగు కొందాము అనుకుంటున్నారు. ఎందుకలా? పరిశుద్ధ వివాహానికి ఎప్పుడు తెల్లదే ఉండాలి, తప్పదు. తర్వాత నువ్వు కట్టకపో. అలాంటప్పుడు తక్కువ ఖరీదు కొను, పెళ్ళికి వాడి తీసి తర్వాత కానట్టి, అంతే కదా. పరిశుద్ధత, తెలుపు పరిశుద్ధతకు గుర్తుగా ఉంటుంది. అలాగే చాలా సంఘాలు ఏం చేస్తుంటారు, మొత్తం మందిరానికి వచ్చే వాళ్ళందరూ తెల్లని బట్టలు వేసుకోవాలి, మగవాళ్ళైనా సరే. యూనిఫామ్ అనమాట, కాన్వెంట్ లేదా స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంటుందో అలాగే అందరూ తెల్ల చీర, తెల్లవి లోపలికి ఏది వేసుకుంటారు కదా, అలాంటివి అన్నీ ఏమైనా తెల్లవి వేసుకోవాలి. మగవాళ్ళు అందరూ కూడా ప్యాంటు పైనేమో లాల్చీ, చొక్కాలు కూడా కాదు, రౌండ్ నెక్ లాల్చీలు ఉంటాయి, అవి వేసుకోవాలి. అలా పెట్టేసారు కొంతమంది. పైనుండి పాస్టర్ గారులు అవి ఆడే వేసుకుంటారు, విశ్వాసులు కూడా అవి వేసుకోవాలి. అలా పెట్టేశారు. ఎందుకంటే తెలుపు పరిశుద్ధతకు గుర్తు. కానీ కొంతమంది పైకి మాత్రమే ఇలా పరిశుద్ధంగా కనపడతారు, లోపల మాత్రం చాలా కర్రుళ్ళు, అంటే భయంకరమైనటువంటి స్వభావం, అబద్ధములాడేటువంటి స్వభావం కదా. చూడండి, మనం మొదటి రాజుల గ్రంథంలో 13వ అధ్యాయాన్ని మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఇక్కడ యెరోబాము దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. యెరోబాము దగ్గరికి ఒక ప్రవక్తను పంపిస్తాడు. అంటే సౌలు చేసిన తప్పే యెరోబాము కూడా చేస్తూ ఉన్నాడు. మొత్తం ఇశ్రాయేలీల మీద మొదటి రాజు సౌలు అయితే, ఆ తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయిన తర్వాత ఇశ్రాయేలీల మీద యెరోబామే రాజు. ఈ సౌలుకి యెరోబాముకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. సౌలు ఏం చేస్తాడు? సమూయేలు చేయాల్సిన పని సౌలు చేసేసాడు. అదేంటి నువ్వు ఏం చేసావు, ఎలాంటి పని చేసావు నువ్వేంటని చెప్పేసి అని చిరాకు పడి వెళ్ళిపోతుంటే పై వస్త్రాన్ని పట్టుకుని లాగుతాడు, అది చిరిగిపోయింది. ఆ తర్వాత అమాలేకుల మీదకి వెళ్ళి బొత్తిగా నాశనం చేసామన్నప్పుడు చేయకుండా వస్తే మళ్ళీ దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, సౌలు ఇలా చేశాడని. మళ్ళీ సమూయేలు వచ్చి సౌలుతో చెప్పినప్పుడు నీ దేవుడిని అడుగు అంటాడు. మళ్ళీ నా దేవుడని సౌలు కూడా అండవు. సౌలు కూడా నా దేవుడు అని చెప్పి అంటాం. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాడు యెరోబాము కూడా. 10 గోత్రాలను ఇచ్చాడు దేవుడు యెరోబాముకి. యెరోబాము తనే ధూపం వేయడానికి బలిపీఠం మీదకి ఎక్కేస్తాడు. ఏకంగా యాజకుడు చేయాల్సిన పని ఏం చేసేస్తుంటాడు. అప్పుడు ఈయన దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు. నువ్వు వెళ్ళి ఆ బలిపీఠంతో ఇలా మాట్లాడు అని చెప్పేసి అనమాట. ఆ బలిపీఠంతో ఇలా మాట్లాడని చెప్పేసి అని 13వ అధ్యాయంలో మనకి ఇది కనబడుతుంది. 12వ అధ్యాయం చివరి విషయంలో బలి అర్పించడం కోసం యెరోబాము బలిపీఠం మీదకి ఎక్కాడు అని తర్వాత కంటిన్యూషన్ ఇది ఉంటుంది. వెళ్ళి బలిపీఠంతో ఈ రకంగా నువ్వు మాట్లాడు అంటాడు. ఏంటంటే దావీదు సంతతిలో యోషా అనేటువంటి ఒక శిశువు పుడతాడు. వాడు నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను, అతడు నీ మీద యాజకుల్ని బలి అర్పణ చేస్తాడు. నీ మీద శరీరాలను కూడా పట్టుకొచ్చి నీ మీద తగలబెడతాడు.
నువ్వు పగిలిపో, బుగ్గంతా బయట పడిపోవాలా అని చెప్పేసి చెప్పమంటాడనమాట. చెప్పమంటే ఈ మాట చెప్తాడు వచ్చి ప్రవక్త. చెప్తే మళ్ళీ సేమ్ ఆ ప్రవక్తను పట్టుకోవడానికి యెరొబాము చేయి చాపుతాడు. అప్పుడు సౌలు అయితే సమూయేలు పై వస్త్రాన్ని పట్టుకుని లాగాడు, అది చిరిగిపోయింది. పట్టుకుందామని నేను చెయ్యి చాపుతాడంతే ఈ చెయ్యి ఎండిపోద్ది, చెయ్యి కర్రలు అయిపోద్ది, ఇంక అది వెనక్కి రాదు, కర్రలు అయిపోద్ది. మళ్ళీ ఏమంటాడు తెలిసినా, మళ్ళీ సౌలులాగానే మాట్లాడతాడు. చూడండి 6వ వచనంలో ఉంటుంది, అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా అంటాడు. మళ్ళీ ఆయనే కదా ఈయన ఇజ్రాయేలీల మీద రాజుగా పెట్టాడు, 10 గోత్రాలు ఇచ్చింది ఆయనే కదా. రాజ్యం చీలిపోయిన తర్వాత ఇజ్రాయేల్ రాజుల్లో మొట్టమొదటి వాడు యెరొబామే, జ్యేష్ఠుడు. అక్కడ జ్యేష్ఠుడైన సౌలు ఎలా చేశాడో యాజ్ ఇట్ ఈజ్గా యెరొబాము కూడా చేస్తాడు. అయితే ఈ ప్రవక్తని తర్వాత దేవుడిని వేడుకుంటాడు, చెయ్యి మళ్ళీ బాగవుతుంది, తప్పు తెలుసుకుని మా ఇంటికి రా, భోజనం చేతిగా నీకు చాలా బహుమానాలు ఇచ్చి పంపిస్తానంటే నా దేవుడు చెప్పాడు నేను రాను అంటాడు. 8వ వచనంలో ఉంటుంది, దైవజనుడు రాజుతో ఇట్లనను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపల రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొను అని చెప్పాడు. దేవుడు చెప్పాడండి ఈ మాట. ఆ మాట చెప్పేసి ఈయన బయలుదేరి వచ్చేసాడు. ఈయన బయలుదేరి వచ్చేసిన తర్వాత అక్కడే ఇంకొక ప్రవక్త ఉంటాడు, ఒక ముసలి ప్రవక్త. ఇక్కడ యెరొబాము దగ్గర ఒక ప్రవక్త రావడం, ఇలా చెప్పడం, ఆ బలిపీఠం పగిలిపోయి బుగ్గు వెలిగిపోతుంది, ఇదంతా జరగడం, ఈ విషయాలన్నీ ఆ ప్రవక్తతో చెప్పాడు. చెప్తే ఆ ముసలి ప్రవక్త ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు అంటాడు. అప్పుడు గాడిద గంత కట్టేసుకుని ఈ ప్రవక్త వెళ్తాడు. వెళ్ళినడికి అక్కడ ఆయన ఒక మస్తకి వృక్షం కింద 14వ వచనంలో ఉంటుంది, అక్కడ కూర్చుని ఉంటాడు. అప్పుడు ఈ ప్రవక్త అక్కడికి వచ్చి ఈయనతో మాట్లాడి మా ఇంటికి రా, భోజనం చేసి వెళ్దు కానీ అంటాడు. అంటే మళ్ళీ సేమ్ చెప్తాడు, నా దేవుడు ఏమి తినొద్దని చెప్పాడు కాబట్టి నేను ఇంటికి రా, నేను తిన్నాను అంటాడు. అంటే ఇక్కడ అబద్ధం చెప్తాడు ఇతను. ప్రవక్తే అబద్ధం చెప్తాడు. ఏమంటాడు చూడండి, ఈయన నేనును నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత యొక్కడు సెలవు పొంది ఆ ప్రవక్తను, ఆ యెరొబామును గద్దించడానికి వెళ్ళిన ఆ ప్రవక్తను ఇంటికి తోడుకు రమ్మని చెప్పేసి దేవదూత నాకు చెప్పాడు అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పాడు. ఎవరికి అబద్ధం చెప్పింది? ప్రవక్త. నేను ప్రవక్తనే అని చెప్పుకున్న ప్రవక్త అబద్ధం చెప్తున్నాడు. పరిశుద్ధుడు అయితేనా? ఇలాంటి ప్రవక్తలు ఈ దినాల్లో ఉన్నారు, ఇలాంటి దైవజనులు కూడా ఉన్నారు ఈ దినాల్లో. ఆ దినాల్లోనే కాదు, దాంతో పాపం నమ్మి. అయినా ఇక్కడ ప్రవక్త చెప్పినంత మాత్రాన అది దేవుని మాట కంటే ఎక్కువ అవుతుందా? దేవుడే చెప్పిన తర్వాత ఇంకెవరు చెప్పినా ఎలా నమ్ముతావు? అదేమన్నా ఉంటే దేవుడిని అడగాలి కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే తినొద్దని చెప్పేసాను అన్నావు, ఇతను చూస్తేనేమో దేవదూత వచ్చి నాతో మాట్లాడింది, నిన్ను తీసుకురమ్మని అని చెప్తున్నాడు, నేను ఏం చేయను అని అడగాలి కదా. అడగకుండా కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ఇంటి చక్కగా తిని తాగి తృప్తి చెందాడు. ఊరుకుంటాడు దేవుడు? తనిచ్చిన మాట తప్పితే గాడిద మీద వెళ్ళిపోతూ ఉంటే అంతే ఒక సింహాన్ని అడ్డం పెట్టాడు అక్కడ. ఆ సింహం వచ్చింది, ఈ ప్రవక్తను చంపేసింది. ప్రవక్త శవం అక్కడ పడుంది, గాడిద సజీవంగానే పక్కన నుంచుని ఉంది, సింహం కూడా పక్కన నుంచుని ఉంది. అంటే ఇది ఆకలితో తినడానికి చంపలే, దేవుడే తన మాటను ధిక్కరించి ఈ ప్రవక్త నడుచుకున్నాడు కాబట్టి అతన్ని చంపేశాడు. ఈ ప్రవక్త చనిపోవడానికి ఎవరు కారకులు? చదువుకోండి 13వ అధ్యాయం తర్వాత నీటికి చదువుకోండి, మీకు స్పష్టంగా అర్థం. ఎవరు కారకులు? అబద్ధం చెప్పిన ప్రవక్తే కదా, పేరుకు ప్రవక్త. ఎక్కడుంది అతనిలో పరిశుద్ధత? కల్మషంతో నిండిపోయినాడు. కల్మషంతో పరిగెట్టుకుని ఆయన చావు కోసం వచ్చినట్టే ఉన్నాడు. ఇంకెందుకు ఆయన పోతున్నాడు. పరిగెట్టుకుని కూడా పరిగెత్తి రా మా ఇంటికి, దేవదూత వచ్చి నేను తీసుకురమ్మని చెప్పింది నాకు, నేను ప్రవక్తనే. ఎందుకు ఇవన్నీ?
సైతాన్ ఇలా మోహం చేస్తూనే ఉంటుంది. మరి అతనేం చేయాలి? అయ్యో, నా దేవుడు చెప్పిన మాట కంటే నీ మాట నాకు ఎక్కువ, తినొద్దు అని చెప్పిన ఆయన ఇప్పుడు నాకు వెళ్ళు తిను అని చెప్పాలి కదా, అప్పుడే నేను వస్తాను, నేను దేవుడిని అడుగుతాను అనుకోవాలి కదా. అలా అనుకోకుండా నమ్మబలికిన అతను మాటలు వినేసి వెంబడిపోయి ఓ సింహానికి బలైపోయాడు ప్రవక్త. నడి రోడ్డు మీద అతను తన పూర్వీకుల సమాధుల్లోకి చేరలే. ఈ పొరుగురులో సమాధి చేయబడ్డాడు తప్ప తన పూర్వీకులు ఎక్కడ సమాధి చేయబడ్డారో అక్కడికి ఆయన చేరలే. దేవుడు చెప్పాడు, నువ్వు చేరవు, అతను చేరడు అని చెప్తాడు. ఆ 13వ అధ్యాయాన్ని చదువుకుంటే మీకు అందులో స్పష్టంగా ఉంటుంది. అంటే పరిశుద్ధులను వేషం వేసుకుంటారనమాట. పైకి మాత్రం తెల్లగా ఉండొచ్చు, లోపల చాలా నల్లగా ఉండొచ్చు కదా. అది కాదు, పైన లోపల మొత్తం తెల్లగానే ఉండాలా. నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన సరిపోదు. పరిశుద్ధంగా నువ్వు పైకి కనపడినంత మాత్రాన సరిపోదు. లోపల కూడా పరిశుద్ధంగా ఉండాలి. లోపల కూడా నలుపు ఉండకూడదు, కల్మషం అనేది ఉండకూడదు. తెలుపులో కల్మషం ఉండదు. తెల్లదాని మీద ఏం కల్మషం? చిన్నది ఏది పడ్డా తెలిసిపోద్ది, ఏ చిన్నది అంటుకున్నా తెలిసిపోద్ది. పిల్లని ఎత్తుకుంటే పిల్ల చెయ్యాలి పెడితే దాని ఏలు ముద్దలు తెలిసిపోతాయి కదా. కాబట్టి తెలుపు నిష్కల్మషానికి అది గుర్తుగా ఉంటుంది, నిష్కళంకమైనటువంటి జీవితానికి గుర్తుగా ఉంటుంది. యేసు ప్రభు కూడా కళంకం లేనివాడుగానే బతికాడు. నాలో పాపం ఉందని ఎవడు రూపిస్తాడు? ఛాలెంజ్ అన్నాడు అంతే. ఎవడనున్నాడా నాలో ఈ తప్పు ఉందని చూపించడానికి? ఎవడనున్నాడా? ఛాలెంజ్ అన్నాడు. అలాగే విశ్వాసి అలానే ఉండాలా, ఛాలెంజ్ చేయగలగాలి. మన పరిశుద్ధతను మనం ఎప్పుడు కాపాడుకుంటామో అప్పుడే ఛాలెంజింగ్గా ఉంటాం. అలా ఉండాలి. యేసుప్రభు అలా ఉండి చూపించాడు. ఆయన పాపుల్లోనూ తిరిగాడు, పాపులతోటి తిన్నాడు, పాపులతోటి తాగాడు, కానీ తన పరిశుద్ధతను కోల్పోలేదు. అలాగే మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి పూర్తిగా పాపుల నుంచి దూరంగా పారిపోమని కాదు, వారితో అస్సలు మాట్లాడకూడదు, వారిని శత్రువులాగా చూడు అని చెప్పట్లేదు దేవుడు. నువ్వు వారితోటే ఉండాలి. నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ వారిలోని నలుపును కూడా పోగొట్టే ప్రయత్నం నువ్వు చేయాలి. వారిలోని నలుపు కూడా పోగొట్టే ప్రయత్నం నువ్వు చేయాలంటే వారితో ఉండాలి, నువ్వు తప్పదు. వారితో సహవాసం చేయాలి, వారితో నువ్వు మాట్లాడాలి. మాట్లాడుతూనే అలాగే ప్రభు కూడా పాపులతో తింటూ, పాపులతో తాగుతూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ అనేకుల్ని పరిశుద్ధుల్ని చేసినటువంటి వాడు. అది మనకి ఈ కొత్తిమీర గింజలా ఉన్నటువంటి మన్నా యేసు ప్రభుకి ఇక్కడ కూడా సాదృశ్యంగా. ఎందుకంటే అందరి కోసము ఆ ఇజ్రాయేలు లక్షల మందిలో కొంతమంది యథార్థవర్తలు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వారి కోసం వీరి కోసం కూడా వచ్చింది మన్నా. పరిశుద్ధుల కోసమే కురిసి పాపుల కోసం మానేయలేదు, అందరి కోసం కురిచింది. అలాగే యేసు ప్రభు కూడా అందరి కోసం వచ్చాడు, అందరి కోసం, ఎవరు కొంతమంది కోసం కాదు. అలానే మనం కూడా ఉండాలి. ఇవ్వబడింది, ఇది అందరి కొరకు ఇవ్వబడింది. అంటే పాలెంలో ఆ చుట్టూ కురిసినటువంటి ఈ మన్నా మోషే ఆహారం లాంటి పరిశుద్ధులకు మాత్రమే కాదు, దాతాను అభిరాము లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు, తిరుగుబాటు చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళ కోసము కూడా అది కురిసింది, అందరి ఆకలి తీర్చింది కదా. అలానే యేసు ప్రభు కూడా అందరి కోసం వచ్చాడు. ఈయన పాపులను రక్షించేందుకు, పరిశుద్ధులను ఆశీర్వదించేందుకు, పాపులను రక్షించి పరిశుద్ధులను చేయడానికి కూడా ఆయన వచ్చాడు. అందుకనే నేను పాపులనే పిలువ వచ్చి తిని, పరిశుద్ధులు ఆల్రెడీ నా దగ్గరికి వచ్చేసారు, ఇంకా నేను పిలవాల్సిన పని లేదు. ఈ పరిశుద్ధుల గుంపులో చేరడానికి పాపులను కూడా పిలవడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం
చదువుతాం. చూడక ఇంకొకటి చూద్దాం పౌలు గారు ఏం చెప్తారో. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే వాక్యము అది ఖచ్చితంగా నమ్మే తీరాలి, నమ్మతగింది. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన మీద ఈ శాస్త్రులు పరిసయ్యులు నిందలు మోపారు. శిష్యులతో ఏమన్నారు? ఏంటి మీ బోధకుడు ఎప్పుడు చూసినా ఆ పాపులతోటి తింటూ ఉంటాడు, ఆ పాపులతోనే తాగుతూ ఉంటాడు అని అడిగేవారు కదా ఆయన్ని. అంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉండేవాడు? అక్కడ ఉండేవాడు. ఎందుకంటే వారిని నశించిన దానిని పాపులు నశించిపోతూ ఉన్నారు. ఆ పాపంలోనూ ఉంటే వాళ్ళు అలాగే నశించిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళని పాపుల్లో నుంచి పరిశుద్ధుల్లో చేర్చడం కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి దీన్ని పూర్తిగా మనం నమ్మే తీరాలి. ఆ తర్వాత ఇది ఉట్టంగీకారం కాదు, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది అంటాడు. అందరూ కూడా ఏ మాత్రం కూడా సందేహం లేకుండా పరిపూర్ణంగా దీన్ని అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఆయన చర్యలు మనకి అలాగే కనబడతాయి. ఆయన చర్యలు అలాగే కనబడతాయి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు? వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి కలిసి వారితో మాట్లాడుతూ వారితో తింటూ వాళ్ళతో తాగుతూ అలాగే ఆయన గడిపాడు. కాబట్టి ఆ విషయాన్ని పౌలు గారు ఇక్కడ మన ముందుకి తీసుకొస్తున్నాడు కదా. ఇంకా 1 కొరింథీ 11వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. ఇది మీ కొరకైన నా శరీరము చెప్పాను, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఇది అనేకుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన దేహము, నల్లగొట్టబడిన దేహము. అనేకుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా బలిపీఠం దగ్గర పోయడానికి రక్తాన్ని ఇచ్చాడు. కాబట్టి అలాంటి ఈ నా రక్తము అని అక్కడ యేసుప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని పౌలు గారు చెప్తున్నాడు ఈ కొరింథీ సంఘానికి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి అక్కడ యేసుప్రభు చేశాడు ఆ పని. ఇక్కడ ఈ పౌలు గారు కూడా ఇది నా సొంతదని ఏం చెప్పట్లేదు. ప్రభు నాకు అప్పగించిన దాన్ని మీకు అప్పగిస్తున్నాను అంటాడు. ప్రభు ఏదైతే నాకు అప్పగించాడో అది మీకు అప్పగిస్తున్నానంటూ కొరింథీ సంఘానికి చెప్పాడు. ప్రభు ఏం అప్పగించాడు అంటే మత్తయి 26:26 భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని, అదే కదా మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయాలు చదివింది అదే కదా. ఆయన ముందు అదే చెప్పాడు, ప్రభు నాకు అప్పగించిందే నేను మీకు చెప్తున్నాను, మీకు అప్పగిస్తున్నానని. ప్రభు అలా అప్పగించాడు. ఏం చెప్పాడు? అనేకుల కొరకు కదా విరువబడిన ఈ నా దేహం, అనేకుల పాపాలు ప్రాయశ్చిత్తం చేయడం కొరకు చిందించబడిన ఈ నా రక్తం అని చెప్పాడు. కాబట్టి ఆయన అందరి కొరకు అక్కడ ఇశ్రాయేలీయుల పాలనలో మోషే అహరోను లాంటి పరిశుద్ధ జనానికి మాత్రమే కాకుండా దాతాను అభిరాము లాంటి తిరుగుబాటు స్వభావం కలిగిన పనికిమాలకు కూడా ఆ మన్నా ఇవ్వబడింది. శరీర సంబంధంగా వాళ్ళు బతకడానికి అవసరమైన ఆహారంగా వీరికి కూడా ఇవ్వబడింది. అలాగే ఆత్మీయంగా మనం బతకడానికి వీలుగా పరిశుద్ధులైన వారి కొరకు, పాపులైన వారి కొరకు కూడా. మత్తయి సువార్త 11:28 ఏమంటాడు అక్కడ? ప్రయాసపడి భారం మోస్తున్న పరిశుద్ధులారా అని చెప్పలే కదా. సమస్తం అంటే ఈ సమస్తంలో ఎవరు ఉంటారు? పాపులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. అందరినీ పిలిచాడు. అందరి కొరకు పరలోకము నుంచి ఈ లోకానికి ఆయన దిగొచ్చాడు. అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం అయ్యేలా తన దేహాన్ని శ్రమలకు అప్పగించేశాడు. అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసమే క్రయధనంగా తన రక్తమంతా కార్చేశాడు. పరిశుద్ధుల కోసం కాదు, కేవలం పరిశుద్ధి కోసం కాదు,
అందరి కోసం, పరిశుద్ధుల కోసం, పాపుల కోసం కదా. అలాగే అందరి కొరకే ఈ మన్నా ఇక్కడ కురిసింది. అలాగే అందరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన దేహాన్ని నలగొట్టడానికి అప్పగించేశాడు, తన రక్తం అంతా కార్చేశాడు. అపొస్తలుల కార్యాలు 4:12 చదువుదాం. ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశంలో ఉన్న మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామం కదా, దేనివల్ల కూడా రక్షణ కలగదు. మనం పాడతాం కదా, ఓ పాట పాడతాం. ఏం పాట? యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ. ఆకాశము క్రింద లలో ఏనా ముక్తి లేదు, యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆపేద్దాం, ఆపేసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓ పావు గంట ఉంది కదా, బ్రేక్ ఇచ్చి పాట ఏదైనా పాటలు ఇదే పాట కంటిన్యూ చేస్తారు, పని దీన్ని కంటిన్యూ చేయండి. పాట అయిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇది అయిపోదు కాబట్టి ఈ వారం ఇక్కడికి ఆపేసి బల్లకి వెళ్దాం, బల్ల వర్తమానానికి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. మన్నాను ఆపేద్దాం, వచ్చే వారానికి ఇదే చేద్దాం. మరి పూర్తి అవ్వదు కదా, కాబట్టి ఇప్పుడు మనం బల్ల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తలుల కార్యాలు మరి 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుదాం. ప్రైజ్ లార్డ్. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువుగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిదిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా రాజా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మరొక మారు మీ పాద సన్నిధికి వస్తున్నాం. దయతలచండి నాయన. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడు ప్రభా మరొక మారు నిలబడబోతున్నాను. నన్ను బలపరిచి మీ మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరూ నాయన కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని
మా ప్రభువును రక్షకుడునైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 1 కొరింథీ 11 1 కొరింథీ 11 11వ అధ్యాయంలో చూడండి, మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అనే మాట ఆయన చెప్పాడు. 30వ వచనాన్ని మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే చనిపోవడం. చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతూ ఉన్నారంటే ఏముంది దానిపైన? ఎందుకు దానిపైన ఏముంది చూడండి. 27వ వచనం, కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడం వల్ల, అయోగ్యంగా ఆయన పాత్రలోనిది తాగడం వల్ల అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, అనేకులు చనిపోతూ ఉన్నారు. అయోగ్యత, అయోగ్యంగా ఉండడం, యోగ్యులుగా ఉన్నట్టు. చూడండి, ప్రభు బల్లల్లో పాలు పంపులు మనం పొందుతున్నాము అంటే పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుని యొక్క దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేవాళ్ళు ఎలా ఉండాలా? మరింత పరిశుద్ధులుగానే ఉండాలి. పరిశుద్ధులు కాకపోతే అందులో పాలు పొందడానికి అర్హత ఉండదు. ఈ పరిశుద్ధతకు రుజువులు ఏంటి? తెల్ల బట్టలు వేసుకోవడమా, లేకపోతే అన్ని క్రమాల్లో పాలు పొందడమా? ఇవేనా కొలమానాలు? ఇవి కొలమానాలు కాదు. ఇవి కేవలం పైకి కనపడుతున్నాయి. దేవుడు చూసి ఇవి కాదు కదా. మనుషులు వీటిని చూస్తారు, నమ్ముతారు, మోసపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇది నిజం కాదు. అసలు నిజం లోపల ఉంది. అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అసలు ఒట్టే పెట్టకూడదు. అసలు ఒట్టెట్టకుండా ఏ పని చేయం మనం. మన నాలుక చివరే ఉంటుంది అది కదా. ప్రతిదానికి ఒట్టు ఒట్టు, ప్రామిస్ చేసే పనికిమాల పనులు. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటారు. ఆడిపోవాలా? నిజంగా దానికంత, ఆ ఒట్టుకంత ప్రాధాన్యత ఉంటే ఈ తప్పుడు ఒట్టేసినందుకు ఎవరి మీద పెట్టాడో ఆడిపోవాలి కదా. ఆడిపోవట్లేదు, అలాగే ఉన్నాడు. అంటే ఉత్తుత్తిదే ఈ ఒట్లు, నిజాలు కాదు. పైకి ఎలా అంటున్నావు అంతే. ఎందుకంటే దేవుడు కావాల్సింది కూడా అది కాదు. నువ్వు ఎలా ఉండాలంతే. ఒట్టొద్దు అసలు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అసలు ఒట్టొద్దు, ఒట్టు పెట్టద్దు అసలు అని చెప్పేసి దేవుడు ఖండితంగా చెప్పాడు. ఇంకా నువ్వు ఒట్టు పెడితే నువ్వెలా పరిశుద్ధురాలు అవుతావు? ఇంకా నువ్వు ఒట్టు పెడతా ఉంటే బలలో పాలు పొందడానికి ఇంకెక్కడ అర్హత దొరుకుతుంది? పొర్రపాటును కూడా ఒట్టు, ప్రామిస్ అని అనబాకండి. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేవాళ్ళు అనొద్దు అసలు. ఈ మాట అవును అని చేసుకోవడానికి సిద్ధంగా ఉండు, దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండు. నెరవేర్చలేకపోతే క్షమాపణ అడుగు, ఆ దోషం పోద్ది. నువ్వు మాటిచ్చి అది చేయలేకపోయినప్పుడు క్షమించమని అడుగు. నేను చేద్దామనుకున్నాను, వీలు పడలేకపోయింది, క్షమించు. వారం రోజుల్లో ఖచ్చితంగా దాన్ని నీకు చేస్తాను నేను, అంతే. ఈసారి ప్రామిస్. ఎందుకు నా మీదే ఒట్టెట్టుకుంటున్నాను ఈసారి ఏమైనా సరే అని అనకూడదు. అంతకుముందు ఒట్టెట్టావు కదా, అది నెరవేర్చలేకపోయావు కదా. మరి ఆ ఒట్టికి ఎంత విలువ ఉందో ఈ ఒట్టికి అంతే విలువ ఉంటుంది.
అస్సలు పెట్టనే కూడదు. క్షమాపణ అడగడానికి సిగ్గుపడకూడదు. చేయలేకపోయినప్పుడు సారీ చెప్పాలంతే. ఇంగ్లీష్ అలాగా ఉంది కదా, సులువుగా చెప్పేయచ్చు, పెద్ద బాధ అనిపించదు. క్షమించు అనడానికి మనకి బాధ, సారీ చాలా సింపుల్గా చెప్పేస్తాం. దానికి పెద్ద విలువ ఉండదు. సారీ అది విలువే ఉండదు దానికి. క్షమించు అనే మాట నోటంటే మాత్రం రాదు. తెలుగులో మనం ఆ మాట అనలేం, ఇంగ్లీష్లో చెప్తాం సారీ అని. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పండి సారీ, ఇంకెప్పుడు చేయలేక. చెప్పకుండా ఉండడం కంటే ఇలా చెప్పడమే మేలు కదా. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో అననీయ సప్పీరాలు సార్వత్రిక సంఘంలో చేర్చబడిన విశ్వాసులు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు ఇచ్చినటువంటి మంచి ఉపన్యాసానికి ఒకే రోజు 3,000 మంది చేర్చబడ్డారని, వాళ్ళు ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారని, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారని మనం చదివాం. అలాంటి సంఘంలో అననీయ సప్పీరాలు కూడా చేరారు. ఈ సార్వత్రిక సంఘం ఎలాంటిదంటే పేద ధనికుడు అనే భేదం లేదు. అంటే ఎవరి దగ్గర ఆస్తి లేదు. ఇక వారికి ఉన్నటువంటి ఆస్తిని మొత్తం అంతా పట్టుకొచ్చేసి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. ఇదే సామ్యవాదం. సోషల్లో మనకి ఉండేటువంటి సామ్యవాదం అంటే ఇదే. ఎవరు ఆస్తిపరులు ఉండరు, పేదవాళ్ళు ఉండరు, ఉన్నదాన్ని అందరూ సమిష్టిగా పంచుకుని ఉండడం సామ్యవాదం అంటారు దాన్ని. అప్పుడే ఉంది బైబిల్లో ఉన్న సామ్యవాదం, అప్పుడే వచ్చింది అది. కొత్తగా వీళ్ళకి అనుకున్నది ఏం కాదు, బైబిల్లోనే ఉంది సామ్యవాదం. సార్వత్రిక సంఘం అంటే సామ్యవాద సంఘమే అది. మనకున్నటువంటి భూమిని కూడా అమ్మేసి అపొస్తలులకు ఇచ్చేద్దాం అని ఇద్దరు అనుకున్నారు. ఎవరు అపొస్తలులు అడగలేదు, అందరూ అమ్మేసి పట్టుకొచ్చి మాకు ఈ దగ్గర పెట్టారు కదా, మీ దగ్గర భూమి ఎందుకు ఉంచుకున్నారు, మీరు కూడా తెచ్చి పట్టండి అని అపొస్తలులు అడగలే. వీళ్ళుగానే అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవడో స్తోమతున్నవాడు కొనేశాడు. ఇప్పుడంటే కట్టలు వస్తాయి, అప్పుడంటే మూటలు వస్తాయి. అప్పుడు పేపర్ కరెన్సీ లేదు కదా, వెండి బంగారు నాణ్యాలు ఉండి అప్పుడు కాయిన్స్ లాంటివి, అవన్నీ మూట కట్టేవారు అనమాట. ఇంత సంచులు మూట కట్టి ఇచ్చేవారు, 100 అందులో వేసి కట్టి అలా మూటలు అనమాట. మరి నీకు ఎన్ని మూటలు వచ్చాయో, ఆ పొలం అమ్మేసరికి 10 మూటలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు జ్ఞాపకం ఉన్న వాళ్ళు ఇదివరకు ఎప్పుడు 8 మూటలు అన్నట్టున్నాడు అని అంటారు మీరు. ఎన్ని మూటలు ఎవరికి తెలియదు, మనం ఊహించుకొని చెప్పుకుంటున్నాం అంతే. ఈ పట్టుకుంటారు కొంతమంది, అసలు ఈ పట్టుకోరు. కానీ అప్పుడు ఎప్పుడు 8 అన్నట్టున్నారు, ఇప్పుడు 10 అంటున్నారండి. ఎన్ని మూటలో తెలియదు, కొంత ఉంచుకొని ఉంది అక్కడ. అయితే దాన్ని కొంచెం వివరంగా మనం తెలుసుకోవడం కోసం ఇలా మనం చెప్పుకుంటాం అంతే. అనవసరం అటువంటి వాటిని ఆ లెక్కలు పట్టించుకోవద్దు, అక్కడ ఉన్న విషయాన్ని పట్టించుకోవాలి. 10 మూటలు వచ్చాయనుకోండి, పట్టుకొచ్చి బల్లమే పెట్టారు 10 మూటలు, బాబా 2000 కట్టలు పట్టుకొచ్చారు, 10 కట్టలు పెట్టారనుకోండి. అక్కడ మనకి ఎలా ఉంటుంది, కాగితం దగ్గర మెసిరిపోతుంది. మళ్ళీ ఏమన్నా ఇలా చేతిలో తీసుకుని కొంతమంది ఇలా అంటారు, కొంతమంది తినేసినట్టు ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తారు. ఏమవుతుంది అందులో, ఎదవ కంపు వస్తుంది, దుమ్ము ధూళి చెత్త హెదార్లో పడి ఉంటాయి కాగితాలు మిషన్లో. ఏం మంచిగా ఉంటుందా, మంచి వాసనే రాదు. కానీ ఆ తర్వాత అచ్చి మొదలెడతారు, ఆ తుమ్ములే వస్తాయి కొత్త పేపర్లో నుంచి. ఆ కట్టలు పెట్టాడు బయట, చూశాడు. అన్నీ ఇచ్చేద్దామంటవా, అన్నీ ఇచ్చేద్దామంటవా? నాకు అలానే అనిపిస్తుంది. అన్నీ ఇచ్చేస్తే మళ్ళీ చిన్న చిన్న అవసరాలకు మనం అడగాలి కదా. వాళ్ళని ఇస్తారు అనుకో అని అత్తమాని ఏం అడుగుతాం, మరి ఏం చేద్దామంటావు? 2 ఇంచేద్దాం, పోనీ 8 ఇద్దాం, 2 ఇంచేసి 8 ఇద్దాం. ఓకే రైటే, మంచి భలే చెప్పాము, అలాగే చేద్దాం. మరి కలిపి పేతురు గారు అడుగుతారేమో ఇంతకే అమ్మారు అని. ఏమంది, ఇద్దరం చక్కగా ఒకే మాట చెప్దాం. నేను ఇంతకే అని చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పు. వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా ఏమన్నా, మనం ఏం చెప్తే అది. ఈ రకంగా కూడబలికేసుకున్నారు. ఈ పొలం అమ్మేసి ఆ మొత్తం పట్టుకెళ్ళి అపొస్తలుల పాదాల దగ్గర పెడదాము అని అనుకున్నప్పుడే 10 మూటలు దేవుడికి ఇచ్చేసినట్టే లెక్క. ఎన్ని మూటలు అన్నీ దేవుడికి ఇచ్చేసినట్టే.
అంతే, ఆ పొలం నాకు అమ్మిచ్చేస్తానని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. లెక్క రాసేసుకున్నాడు అక్కడ. 10 మూటలు వస్తాయి, 10 రాసేసుకున్నాడు అక్కడ. మరి నువ్వు 2 నొక్కైతే తెలిసిపోదా? ముందేమో అననీయ గారు బయలుదేరాడు. ఈవిడికి ఇంకా పనులు అవ్వలే. గమ్మున తెవలరు కదా ఆడవాళ్ళు, గమ్మున పనులు తెవలం కదా. అలవాట్లు పొరపాటు ఒక్కోసారి గొడ్డు మేస్తారు, తాళం వేస్తారు గొడ్డు మేరు. ఏమనుకుంటా తర్వాత, అయ్యో తాళమో వేచి తిని గొళ్ళేమో మరచి తిని అంటారు. తాళం వేసేసారు కానీ గొళ్ళు వేయలే. మరి ఇంకెందుకు తాళం? అది ఆ కంగారు, అంత కంగారులో ఉంటారు. పనులు కంగారు ఆఖరికి చెయ్యి టవలెట్ కూడా తుడుచుకుని బయట చెంగా తీసుకుని దాంతో తుడిచేసుకుంటూ బయలుదేరి వచ్చేస్తారు. అంత బిజీ ఆ ఇద్దరికి వండుకోవడానికి, ఆ ముగ్గురికి వండుకోవడానికి అంత బిజీ. తెవలో పనులు ఎప్పుడు చూసినా సింకి నిండా సామాను ఉంటాయి ఇక్కడ. రాత్రి తెల్లారితో ఉంటారు. తిన్నదల్లా అందులో పడేడు. అలా పెట్టినప్పుడు ఎన్న కడిగి పోద్ది కదా, అక్కడే సోపు ఉంటుంది. అలా పెట్టేసి అలా అంటే అయిపోయిందండి పని. అలా చెయ్యం. ఇక్కడ ఎంతసేపనే ఖాళీగా కూర్చుంటాం కానీ పట్టుకెళ్ళి అందులో పెడతా ఉంటాం అంతే. అది తోముదవలే ఆఖరిని ఎప్పుడు మూట అయిపోద్ది. అందుకని పని ఎప్పుడు తేవలదా. మగాళ్ళు చేస్తే పనులే ఉండవు, ఆడవాళ్ళు చేస్తే పని తేవలదా. నిజమే. నేను కనుక వంట పని చేస్తే సింక్లో ఒక్క అంటూ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. క్లీన్ అయిపోతాయి ఎప్పటికప్పుడు. మీకేంటంటే మీ రాజ్యం అది. అన్ని అక్కడ కనపడి ఉండకపోతే ఇన్ని పనిముట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఎవరినో చూసేటప్పుడు సింక్ నిండా అయ్యి బాబోయ్ ఇన్ని పాత్రలు ఉన్నాయి వీళ్ళకే. కొత్త వాళ్ళు ఎవరిని వస్తే కనపడాలి కదా. అందుకే కదా అందరు కనపడేలా తలతల మెరిసేలాగా ఎండ పెడతాం, ఒకసారి పెడతామా, ఎదురుగుండా పెడతాం. అటుళ్ళు ఇటు చూడాలి. అందులో ఏ పాత్ర నచ్చుద్ది అడగాలి మళ్ళాళ్ళు. అది ఎక్కడ కొన్నా, నేను ఎక్కడ ఎత్తుకున్నా కనపడలేదు నాకు అంటే ఇప్పుడు బోల్డ్ అంత స్టోరీ దాని. అప్పుడు దాని పెద్ద స్టోరీ ఉందిలే, కూర్చోబెడితే కూర్చో చెప్తానని చెప్పేసి చాలాసేపు చెప్పుకోవాలి కదా. అవునా కదా? ఏముంది మరి, ఆయన వచ్చేదాకా అక్కడ కాలం గడవాలి కదండి. పొలం వెళ్ళాడు, వచ్చేదాకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, కరెంటు పోయింది, టీవీ చూస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? కూర్చొని కాసేపు మాట్లాడుకోవాలా. అందుకని ఇలాంటివన్నీ కల్పించుకుంటాం మనం. అవునా కదా? బట్ నేను సరదాగా అంటున్నాను, కోపగించుకోకుండా, నా మీద ఏమనుకోబోకుండా. చాలా మంచోడు మీరు, బంగారు తల్లు, చాలా బాగా పని చేసుకుంటారు. ఓకే. ఏం చేసింది? మీరు ముందు వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను అంది. సరే మరి నేను ముందు వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నేను మాట చెప్తాను, తర్వాత నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అడుగుతాడు ఆయన, మళ్ళీ అప్పుడు నువ్వు ఇంకోటి చెప్తావేమో, జాగ్రత్త. 8 వచ్చినాయి అని చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. పేతురు గారు అడిగితే చెప్పేశాడు ఈయన. పేతురు గారికి మరి తెలిసిపోద్ది కదా, ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మలు ఈదులాడినోడు. ఉత్తిన పరిశుద్ధాత్మ ఆయన మీదికి రావడం కాదు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మలో ఈత కొట్టారు కదా. 120 మంది ఆ భవనంలో ఉండగా పరిశుద్ధాత్ముడు పైన కింద ఆ పక్కన ఈ పక్కన మొత్తం నిండిపోయింది కదా. పరిశుద్ధాత్మ గది నిండా నిండిపోయింది. అందులో ఈదులాడారు వీళ్ళు. అలా డోళ్ళకి ఎలా తెలియకుండా ఉంటుంది? అది తెలిసిపోయింది. గద్దించాడు, పేతురు పడిపోయాడు, చచ్చిపోయాడు, పట్టుకెళ్ళిపోయారు అంతే. ఆ తర్వాత ఎందుకంటే టైం అయిపోయింది, అందుకని అలా చెప్పేస్తున్నాను. తర్వాత ఆవిడ వచ్చింది. ఏమా సభ్యురా, మీ పొలాన్ని ఎందుకు అమ్మారా? మళ్ళీ పేతురు గారు అదే ప్రశ్న వేశాడు. ఆయన చెప్పుంటాడు కదా, అసలు నన్ను ఎందుకు అడగాలి? ఏం డౌట్ వచ్చిందంటావా? అలాంటి డౌట్ ఇవిడికి రాలేదు. అంతే కదా, మగాడు చెప్పేశాడు కాబట్టి ఇంకోసారి అడిగే పని ఏమంది? తీసుకుని లోపలెట్టేసుకున్నాడు, అయిపోయింది. కానీ మళ్ళీ పని కట్టుకుని అడిగాడు అంటే మొత్తం మీద సందేహం వచ్చింది. సప్పీరాక ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ తప్పించుకోవడానికి. లేదండి బాబు, తప్పు చేసామండి పేతురు గారు, ఆశ కలిగిందండి, 2 మూటలు పక్కనెట్టేసామండి, ఇద్దరం కలిసేలా అనుకున్నామండి అని చెప్పేసి ఉండే ఆవిడ బతికేదే. లేదు ఎంతకే అమ్మాం. సేమ్ రిపీట్. ఎందుకు ఏకీభవించారు వీళ్ళు? పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి ఏకీభవించాలి, ఘనపరచడానికి ఏకీభవించాలి, మంచి సాక్ష్యం ఇవ్వడానికి ఏకీభవించాలి. అంతేగాని మోసం చేస్తారా? పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేస్తారా? దేవునికి ఇచ్చిందని దొంగిలించేశారు. 10 మూటలు దేవుడియే. ఎప్పుడు అమ్మి ఇచ్చేస్తానని అనుకున్నారో అప్పుడే దేవుడికి వెళ్ళిపోయినాయి 10 కూడా. దానిలో నుంచి 2 దొంగిలించేశారు. ఇంట్లో దాచిపెట్టేసుకుని
దేవుని ఆత్మకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పడం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచిపెట్టడం పాపం, దొంగతనం, నేరం. దానివల్ల ఏమొస్తుంది? శాపం వస్తుంది. శాపం వస్తుంది. పనివాడు జీతానికి పాత్రుడు. దేవుని దాసుని ఇంటికి పిలిచి ఏదో కార్యక్రమం చేసుకున్న తర్వాత దేవుని దాసుని ఒట్టి చేతులతో పంపుతారా? మరి పంపితే ఏమంటారు దాన్ని? ఏదో చక్కగా ఇల్లు కట్టుకున్నా, గృహప్రవేశం అన్నా చేయించుకున్నాం, వచ్చాడు దేవుని దాసుడు, చేసేసాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి? నువ్వు 10 లక్షల బిల్డింగ్ కట్టుకున్నావు దేవుని కృప వల్ల. మరి దేవునికి ఏం కానికివ్వా? ఇవ్వకుండా నువ్వు చేతులు పంపించేస్తావా? అప్పుడు ఏమంటారు దాన్ని? దేవునిది దేవునికి ఇవ్వకుండా నువ్వు దొంగిలేవు. మలాకీలో చాలా స్పష్టంగా చెప్పేశాడు. వీళ్ళు శాపగ్రస్తులు, నా దగ్గర దొంగిలుతూనే ఉన్నారన్నాడు అక్కడ ఆయన. దొంగిలించే వాళ్ళు శాపగ్రస్తులట. మరి శాపం వచ్చాక ఇంకెలా ఆశీర్వాదం దొరుకుద్ది మనకి? శాపం వచ్చిన తర్వాత ఆశీర్వాదం ఉండదు. శాపం ఆశీర్వాదం ఒక చోట ఉండవు. ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, లేకపోతే శాపం ఉంటుంది. నువ్వు చేసినటువంటి ఆ పనిని బట్టి శాపం చాలా స్పీడ్గా వచ్చేది. కాసి కూర్చుండదు అక్కడ. నేనంట రెడీగా ఉండదు అనమాట. అక్కడ ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ వీళ్ళు శాపగ్రస్తులు చేయాలా అని రెడీగా కూర్చుంటుంది. శాపగ్రస్తులు, శాపం అంటే సైతానే. మరి ఆలోచించండి, మీరు ఏం చేస్తున్నారు? మీ క్రియలు ఏం ఆలోచిస్తున్నారు? మామూలుగా గృహ దర్శనాలకి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నా మట్టుకైతే నేను ఎవరిచ్చినా ఏం తీసుకోను. ఏమనుంటే దేవుని సన్నిధికి ఇవ్వండి. అది కాకుండా వేరే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని కానుక మీరు ఇవ్వాల్సిందే. ఇచ్చే పంపించాలి. ఇవ్వకుండా పంపిస్తే ఏదైతే ఆశీర్వాదాలు ఉన్నాయో అవి నీవు కావు. కట్టాల్సినటువంటి ఫీజు అక్కడ కట్టకుండా నువ్వు వచ్చేస్తే నీ పేరు ఎలా రాస్తారు? అక్కడ రిజిస్టర్ చేయడానికి ఇంత ఫీజు ఉంటుంది అనుకోండి. ఆ ఫీజు అక్కడ ఎవరిస్తారో వాళ్ళ పేరే రాస్తారు. అక్కడ రాయని వాళ్ళకి వాళ్ళ పేరు కూడా ఉండదు. అక్కడ మీరు ఇవ్వకుండా వచ్చేసా నా పేరు రాసేసారని నువ్వు అనుకుంటే నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. అంతే కదా. అలాగే దేవుని ఆశీర్వాదమైన దేవుని దగ్గర దాచిపెట్టేది ఏం లేదు కదా, మనం దాయలేం కదా. కొంతమంది ఎందుకు అలా నడుచుకుంటారు. ఆ విషయం నేను మామూలుగా కూడా ఎక్కడ చెప్పను. చెప్పకపోతే మళ్ళీ శాపం పొందుతారు కదా. చెప్తే దిద్దుకుందు అనుకుంటారు కదా, దాని గురించి చెప్పడం. అది అలా ఉండకండి. దేవుడి దాసులు కార్యక్రమాన్ని ఇంట్లో చేసి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇంత లేదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రేరణ కొద్దీ నువ్వు ఇచ్చుకోవడమే తప్ప ఇంత ఫీజు అనేమి మనకి ఉండదు. అయితే అసలు అటువంటి ప్రేరణే కలగట్లేదా మీ హృదయాల్లో? దేవుని దాసుని ఒట్టినే పంపించేయడానికి, నీ ఇంటికి పిలుచుకుని ప్రార్థన చేయించుకొని ఒత్తిడి పంపించడానికి అలాంటి ప్రేరణ కూడా నీ హృదయంలో కలగట్లేదంటే సైతానుడు సంకలు కొట్టుకుంటున్నాడు ఆ గోడ మీద కూర్చుని. భలే. ఎందుకంటే ఏ ఆశీర్వాదాలు అయితే ఈ దేవుని దాసుని ఇక్కడ ఇచ్చాడు అవన్నీ వీళ్ళకి వచ్చేస్తాయని నేను అనుకున్నాను. ఇవేమీ రాకుండా బలి చేసింది. ఫీజు లేదు కదా, అవన్నీ రికార్డు కావు, కాబట్టి ఏమీ ఇంక రావు. ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే దశమ భాగము అనేది మనం దేవునికి ఇవ్వటం లేదు, అది దేవుడిది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. దశమ భాగం అనేది మంది కాదు. అసలు అది 100కి 10 రూపాయలు మంది కాదు, అది దేవుడిదే. అంతకంటే ఎక్కువేమైనా ఇస్తే నువ్వు ఇచ్చినట్టు. దశమ భాగం ఇచ్చినా నువ్వు ఇచ్చినట్టు కాదు, అది దేవుడిది, దేవుని వంతుది. దాన్నే మనం ఇవ్వం. అసలు ఇంకేమిస్తావు? దశమ భాగమే ఇవ్వం, ఇంకేమిస్తావు? అర్థమైంది ఇక్కడ విషయం మీకు? టైత్ అనేది మంది కాదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో 10వ వంతు అనేది మంది కాదు. ఆ 10వ వంతు దేవుడిది. దేవుడికి ఇచ్చేస్తున్నావు. ఇంకేమి ఇచ్చావు తర్వాత? నువ్వు నీదేమి ఇచ్చావు? నీదేమి ఇవ్వట్లేదు. ఇంకెలా వచ్చేది ఆశీర్వాదం నీకు?
ఇంకేమి రాదు కదా. దశంభాగం ఇవ్వాలా, ఆ తదుపరి నీదేమన్నా నువ్వు ఇవ్వాలి దేవుడికి. అది అప్పుడు దానివల్ల నీకు వచ్చేటువంటి బహుమానం. అసలు దశంభాగమే ఇవ్వకుండా దొంగిలించేసి దొంగోళం అయిపోయి శాపగ్రస్తులం అయిపోతున్నాం. ఆశ పట్లకి పోతాము, వేలుకు వేలు వేలుకు వేలు. దేవుని దృష్టికి న్యాయమైనది నువ్వు చేసిన రోజున నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని దేవుడు చెప్పాడు. దేవుని దృష్టికి న్యాయమైనది ఏంటి? దశమభాగం ఆయనకి ఇచ్చేయాలి. అది కాకుండా ప్రతిష్ఠితార్పణలు మొక్కుపళ్ళు ఏమన్నా అవి కూడా ఇవ్వాలి. అది దేవుని దృష్టికి న్యాయం అనేది. అసలు దశమభాగమే ఇవ్వట్లేదు నువ్వు. ఇప్పుడు ఎందుకు నేను స్వస్థపరచాలి? ఆయన మిగిల్చుకున్నాము అనుకునే దానికి 10 రెట్లు ఆసుపత్రికి పోతున్నావు. నెమ్మది ఉండదు, బాధ, ఎన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. దేవుని మాట దేవునికి నువ్వు ఇచ్చిన రోజున ఆయన మాట తప్పనివాడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేను అని చెప్పాడు. చేస్తావా మరి? దీన్ని ఆలోచించాలి. దీన్ని అననీయ సప్పీరాలు అనుకున్న దానిలో దోసేశారు. కొంత బల్లలో మాత్రం పాలు పొందుతున్నారు. ఒకవేళ నువ్వు బలలో పాలు పంపులు పొందుతూ నువ్వు దేవునిది దోచుకుంటా ఉంటే నీకు ఎక్కడ మేలు వస్తుంది? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఒక దొంగగా ఉంటూ అందులో పాలు పొందుతున్నావు. అంటే అయోగ్యుడిగా అయోగ్యురాలుగా ఉంటూ అందులో పాలు పొందుతున్నావు. ఎప్పుడు యోగ్యత నీకు వస్తుంది? దేవుని పట్ల యథార్థంగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని దృష్టికి న్యాయంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు, ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుచుకున్నప్పుడు, అప్పుడు నీ తీసుకుని అది నీకు మేలుకరం అవుతుంది. కానీ తీసేసుకుంటున్నావు అంతే. నీ సమయంలో దేవునికి ఏమి ఇవ్వవు, నీ సంపాదనలో దేవునికి ఏమి ఇవ్వవు, దేవుడు నీకు ఇచ్చిన బలంలో దేవునికి ఏమి ఇవ్వవు. అన్నీ మన సొంతానికే మన సొంతానికే మన సొంతానికే ఎంతసేపును. మరి ఎక్కడొచ్చింది ఆశీర్వాదం? మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. విషయాలు మీకు తెలియాలి. తెలిస్తేనే కదా ఆశీర్వాదం పొందుతారు. అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయాలి. నువ్వు ఇచ్చిన రోజున నువ్వు ఖచ్చితంగా ఎత్తపడతావు, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. అందులో ఏమాత్రం సందేహం లేనప్పుడు ఈ శాపానికి లోనవుతావు. అనేకులు నిద్రిస్తూ ఉన్నారు. అననీయ సప్పీరాలు నిద్రించారు అంతే. ఓ శాపగ్రస్తమైన చావు చనిపోయారు వీళ్ళిద్దరు కూడా. ఎందుకు? బలలో పాలు పంపులు పొందుతూ కూడా వాళ్ళు యథార్థంగా లేరు. దేవునిది దొంగిలించేవారుగా ఉన్నారు. దేవుని ఆత్మను మోసపుచ్చేవారుగా ఉన్నారు. ఏకీభవించి అబద్ధాలు చెబుతున్నారు. మరి ఆ 2 మూటలు ఎవరికి? ఆ ఇంట్లో దాచిపెట్టి వచ్చిన 2 మూటలు ఎవరికి? ఎవరు తింటారు? చూసారా ఎంత దౌర్భాగ్యమో. అందుకని బలలో పాలు పొందేవాళ్ళు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలా. దేవునికి ఇష్టం కానిది ఏదైనా మన హృదయంలో ఉండిపోయిందా? దేవునికి ఇష్టం కాని నడత ఏమన్నా మనం నడుచుకుంటున్నామా? మన నోటి వెంట దేవునికి ఇష్టం కాని మాట ఏదైనా వస్తుందా? మన తలంపు ఎక్కడుంది? మన సహవాసం ఎక్కడుంది? ఎవరితో ఉంటున్నావు నువ్వు? ఎక్కడ నీ సిట్టింగ్? అవిశ్వాసితో విశ్వాసికి ఏంటి పోలిక, పొందికి ఏంటి అసలు దేవుడు స్పష్టంగా అడుగుతుంటే నీ సిట్టింగ్ ఎక్కడ? ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? ఎందుకు కూర్చుంటున్నావు? ఒకవేళ వాళ్ళు ఎవరు నీ దగ్గర తీసుకొస్తాక, లేకపోతే ఉత్తిని కబుర్లు ఆడుకోవడం. ఇది కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దున. అసలు అపహాసకులు పాపులు, వాళ్ళు దుష్టులు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటావు? నీ సిట్టింగ్ వాళ్ళతో ఏంటి అసలు? వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోకూడదు. ఇంట్లో నువ్వు కూర్చో, ధ్యానించుకో. ఏం చెప్పారు ఈ రోజున? వాటి గురించి ఆలోచించు. దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. నీకు ఇంకా మంచి ఆలోచనలు ఇస్తాడు, ఇంకా మంచి జ్ఞానం ఇస్తాడు. కాలక్షేపం అవ్వట్లేదా? మన టైము ఉత్తినే అయిపోతుందా? అసలు టైం ఏమంటలేదు. మరి అసమానం ఏదో పని చేసుకుంటూనే ఉంటున్నావు, టైం ఏమంటలేదు. చేసుకునేవాడికి ఎప్పుడు పని ఉంటుంది. ఏం లేకపోతే దేవుని సన్నిధిని కూర్చుని మౌనంగా ఉండడం దేవునికి స్తుతి చెల్లించుటే అన్నాడు.
నీ ఇంట నీ గదిలో కళ్ళు మూసుకుని చాపేసుకుని అక్కడ కూర్చుని నువ్వు మౌనంగా ఉంటే నువ్వు ఖాళీగా లేవు, దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నావు. ఆ పని మానేసి ఎందుకు అవిశ్వాసులతో నీకు జోడు, ఎందుకు వారితో నీకు సిట్టింగ్? ఆయన బలలో పాలు పంపులు పొందే నువ్వు అలా ఉంటే ఏ రకంగా ఆశీర్వాదం వస్తుంది నీకు? అలాగే బలలో పాలు పొందేవాళ్ళు ఒక మాట రెండు మాటలు ఆరాధన చెప్పాలి. ఇక్కడ కూడా అతిక్రమిస్తున్నారు. అసలు ఆరాధన మాట చెప్పకుండా బలలో పాలు పొందుతున్నారు. అది కూడా తప్పే. సుదీర్ఘంగా ఏం చేయక్కర్లేదు. అయినా నా కోసం ఈ లోకానికి వచ్చావు, నా స్థానంలో చనిపోయావు, నన్ను రక్షించావు, అన్ని కృతజ్ఞతలు చాలు. చిన్న మాట సరిపోద్ది, ఇదంత పొడుగా అక్కర్లేదు. మనం చెప్పాడు కదా సామెల ఆనంద్ కుమార్ గారు, బాంచన్ని కాలుముక్తా అన్నదండి, అది సరిపోయింది. అంతకుమించి ఆరాధన ఏముంది? ఇంకా నేను నీ బానిసను, నీ పాదాలకు నేను మొక్కుతున్నాను, అంతకంటే తగ్గిపోయి ఉంది, చేయాల్సిందే ఉంది. చేయండి అలా. ఒక్క మాట అన్నా, బలలో పాలు పంపులు పొందుతున్నా మీరు ఒక్క మాట అన్నా చెప్పండి. విస్తరించి ఏం చేయక్కర్లేదు. విస్తరించి గంటలు గంటలు చేస్తే సాయంత్రం 4 దాకా ఉండాలి ఇక్కడే మనం. అంత దాకేం వద్దు. విస్తరించి చిన్న మాటలు చెప్పండి. ఆరాధించకుండా ఆయన బలలో పాలు పొందడం మీకు క్షేమం కాదు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆరాధించాలి, ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఒక మాట రెండు మాటలైనా చెప్పేసి అప్పుడు బలలో మనం పాలు పంపులు పొందాలి. పొందే ముందు హృదయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుడి మాటల్ని దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు అయినా ఇంతవరకు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాను. ఇదిగో తండ్రి, మా ప్రియులు ఇప్పుడు ఆరాధించబోతున్నారు. మీ మాటల్ని వెళ్ళకి అనుగ్రహించండి. యథార్థ హృదయులై తమ హృదయంలో నుంచి వచ్చేదానిని బట్టి, నేర్చుకున్నది కాకుండా తమ హృదయంలో నుంచి వచ్చేదాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.